Welcome to Shankar Tally Academy. Today we discussed about ట్రాకింగ్ నెంబర్స్. సో ఈరోజు మన టాపిక్ నేమ్ ఏంటంటే ట్రాకింగ్ నెంబర్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ట్రాకింగ్ నెంబర్స్ అంటే మీనింగ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ట్రాకింగ్ నెంబర్స్ అనేది ఏ పర్పస్కి యూజ్ చేస్తాము అంటే లింక్ బిట్వీన్ వన్ ఓచర్ టు అనదర్ ఓచర్, అంటే ఒక ఓచర్కి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్లోకి ఎలా ఎఫెక్ట్ తీసుకురావాలనేది మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్ అండి. సో ఇది మనకి ఇన్వెంటరీతో పాటు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మన ఓచర్స్ యొక్క కాన్సెప్ట్. అది ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఓకే, సో టాపిక్ నేమ్ ఏంటి అంటే ట్రాకింగ్ నెంబర్స్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఇచ్చారు, బట్ ఈ 14th కాదు 16 టాపిక్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ చూస్తున్నాం ఇక్కడ. ఒక సెకండ్. ఓకే, సో ట్రాకింగ్ నెంబర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇంపాక్ట్ కంప్యూటర్ అక్యూర్స్ సే బయింగ్, పర్చేస్ ఆర్ సెల్లింగ్, యూ షుడ్ ఎంటర్ 3 entries రికార్డింగ్ అకౌంటింగ్ ప్రొసీడ్యూర్స్ ఫర్ ఇంపాక్ట్ కంప్యూటర్స్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. అంటే ఒక మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలంటే ఎలా మెయింటైన్ చేయాలి అనేది మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్ అండి. ఇందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు అంటే ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక ఓచర్కి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్లో ఎఫెక్ట్ తీసుకోవడం అంటే ఏంటి, అసలు ఈ టాపిక్ అనేది ఎప్పుడు యూస్ చేస్తారు, ఎలా యూస్ చేస్తారు అనేది ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి అంటే ఒక మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రాపర్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే ఒక ఓచర్కి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్లోకి ఎలా ఎఫెక్ట్ తీసుకురావాలనేది మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్ అండి. సార్ ఒక ఓచర్కి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్లోకి ఎఫెక్ట్ తీసుకురావడం అంటే ఏంటి, అసలు మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ ప్రాసెస్ ఎందుకు మెయింటైన్ చేస్తారు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ మన కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, అటైతే ఒక 1000 members మనం ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటే మన ఇన్స్టిట్యూట్లో ఎగ్జాంపుల్ ఎన్ని సిస్టమ్స్ కావాలండి, ఒక 1000 systems కావాలండి. ఎందుకంటే గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఇమీడియట్లీగా త్రో వైజ్ మనం ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కాబట్టి 1000 systems నాకు అట్ ఏ టైం కావాలండి. సో జనరల్గా చిన్న మంది ఇన్స్టిట్యూట్ కాబట్టి ఒక 20 to 30 systems ఉంటుంది. 1000 systems కావాలంటే మనం ఏం చేస్తాము, షాప్లోకి వెళ్ళి అడుగుతామండి. అడిగినప్పుడు అతను ఏం చేస్తాడు అంటే సార్ అన్ని సిస్టమ్స్ అయితే మేము ప్రొవైడ్ చేయలేము సార్, ఒక 10-15 అయితే మేము ప్రొవైడ్ చేయగలుగుతాము అని చెప్తాడు. సో అలాగే అతను ఏం చేస్తాడు అంటే సార్ మీరు ఇప్పటికి ఇమీడియట్గా అడిగితే నేను ఇవ్వలేనండి, సో మీరు నాకు ముందే ఆర్డర్ ఇవ్వండి సార్, ఆర్డర్ ఇచ్చారు అంటే నేను మీరు పర్టికులర్గా ఈ డేట్కి నేను 1 or 2 days నేను తెప్పిస్తాను కంపెనీ వాళ్ళకి చెప్పని చెప్తాడు. సో స్టెప్ 1 ఏంటి అంటే అక్కడ ఆర్డర్ ఇవ్వడం అండి. సెకండ్ స్టెప్ ఏంటి, మనం ఇచ్చినటువంటి ఆర్డర్ ఓకే అయింది అంటే అతను మనకి స్టాక్ పంపిస్తాడండి. దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, స్టాక్ మనకి రీచ్ అయిన తర్వాత సో దానికి సంబంధించినటువంటి టోటల్ A to Z ఇన్ఫర్మేషన్ని ప్రిపేర్ చేసి బిల్ ప్రిపేర్ చేసి ఇన్వాయిస్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడండి. థర్డ్ ప్రాసెస్. ఫోర్త్ వన్ ఏంటి, ఇన్వాయిస్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత అమౌంట్ అనేది పే చేస్తామండి. మొత్తం ఎన్ని స్టెప్స్ జరుగుతున్నాయి ఇక్కడ, అఫిషియల్గా ఆర్డర్ ఇస్తున్నాము, ఆర్డర్ ఇచ్చిన రిసీవ్ చేసుకుంటున్నాము, రిసీవ్ చేసుకున్న దానికి ఇన్వాయిస్ రెడీ చేసుకున్నాము, బిల్లు రెడీ చేసాము, తర్వాత పేమెంట్ అనేది చేసేసామండి. అంటే మొత్తం 4 steps. ఆర్డర్ ఇచ్చేటటువంటి అదే ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి రిసీవ్ చేసుకోవడం స్టాక్, థర్డ్ వన్ వచ్చి ఇన్వాయిస్ జనరేట్ చేయడం, ఫోర్త్ వన్ వచ్చేసి సెటిల్మెంట్ చేయడం అంటే పేమెంట్ చేయడం. అంటే మొత్తం 4 ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ గా కాకుండా నాకు విత్ ఎవిడెన్స్ తో కావాలి అనుకున్నప్పుడు మనం ఈ టాపిక్ అనేది యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఆర్డర్ ఇచ్చిన దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, స్టాక్ మనం రిసీవ్ చేసుకున్న దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ ఒక ఎవిడెన్స్ ఉండాలి, పేమెంట్ చేసిన దానికి ఒక ఎవిడెన్స్ ఉండాలి. అంటే ఈ 4 ప్రాసెస్ కూడా దేనికి సంబంధించి జరుగుతున్నాయి, ఒక ఐటమ్ సంబంధించి జరుగుతున్నాయండి. సో కాబట్టి ఈ 4 ప్రాసెస్ జరిగినా కూడా దీని ఎఫెక్ట్ అనేది నాకు ఫైనల్ అకౌంట్స్లోకి సింగిల్ టైంలోనే రావాలి. సో అది ఎలా దానికి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఈ 4 transactions ని ఎవిడెన్సెస్ ని ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ లో సింగిల్ ఎఫెక్ట్ ఎలా తీసుకురావాలనేది మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్, దట్ ఈస్ ట్రాకింగ్ నెంబర్స్ అని తీసుకుంటామండి. ఓకే, సో అగైన్ బ్రీఫ్ గా చెప్తాను చూడండి. సో ట్రాకింగ్ నెంబర్స్ అంటే ఒక ఓచర్కి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ లోకి ఎలా ఎఫెక్ట్ తీసుకురావాలని మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనం ఏదైనా కొద్దిగా మేజర్ స్కేల్ బిజినెస్ ఏదైనా చేసేటప్పుడు స్టాక్ మనకి ఇమీడియట్ గా అడిగిన వెంటనే ఇవ్వరండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్డర్ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనం మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటి అంటే ఆ ఆర్డర్ మనం రిసీవ్ చేసుకున్న దానికి సంబంధించినటువంటి ఒక చలాన్ అనేది మనం జనరేట్ చేయాలండి. సో దాని తర్వాత ఆ చలాన్ జనరేట్ చేసి స్టాక్ మనకు రీచ్ అయిన తర్వాత ఓనర్షిప్ మనకు ట్రాన్స్ఫర్ అవ్వదండి. ఎందుకంటే స్టాక్ మనకు రీచ్ అయినప్పటికీ ఎంత
టోటల్ ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత అయింది ఏంటి అనేది మనకి రీచ్ అయినంత వరకు, రీచ్ అయ్యి తిరిగి అతను రిటర్న్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అనేది మనకు తెలియదండి. అందువల్ల చలాన్ ప్రిపేర్ చేసినప్పుడు వితౌట్ ఎక్స్పెన్సెస్ తో స్టాక్ మనకు పంపిస్తున్నట్లు మాత్రమే చలాన్ ప్రిపేర్ చేస్తారండి. సో అది మనకు రీచ్ అవుతుంది. కానీ దాని రీచ్ అవ్వడం వల్ల చలాన్ ద్వారా మనకు వచ్చినటువంటి ఎవిడెన్స్, ప్రోడక్ట్స్ యూజ్ చేసే రైట్స్ మనకి ఉండదండి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదండి. జస్ట్ మనకు రీచ్ అవుతుంది అంతే. అంతేగాని దాని యొక్క ఓనర్షిప్ మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వదు అంటే మనం చలాన్ ప్రిపేర్ చేసినప్పుడు స్టాక్ ఏం స్టాక్ ఉంది, ఎవరికి పంపిస్తున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుందండి చలాన్లో. దాని ఎవిడెన్స్ మనం ప్రిపేర్ చేస్తాం. ఎందుకు అంటే దానికి ఆ స్టాక్ ఆ ప్లేస్ నుంచి, అంటే అనదర్ ప్లేస్ నుంచి, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మనకు వచ్చేంత వరకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందని ముందుగానే తెలియదు. కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్స్ తో మనం ఒరిజినల్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయలేము. కాబట్టి దానికి బదులుగా చలాన్ ప్రిపేర్ చేసి ఆ 3 ఇన్ఫర్మేషన్స్ బేస్ చేసుకుని పంపిస్తారు. ఆటోమేటిక్ స్టాక్ మనకి రీచ్ అవుతుందండి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే, ఇతను మనకు డెలివరీ చేసేసిన తర్వాత ఇతను వెళ్ళి మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడండి. ఏమని చెప్తాడు అంటే, సార్ మీరు పంపించిన స్టాక్ పలానా వాళ్ళకి రీచ్ అయింది, సో ఇంత ఇంత ఎక్స్పెన్సెస్ అయింది, అతను విత్ ఎవిడెన్స్ తో అతనికి మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే, మన స్టాక్ ఆ చలాన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు అడిషనల్ గా ఎక్స్పెన్సెస్ ను కూడా యాడ్ చేసి ఒరిజినల్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి మనకి ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఆ ఇన్వాయిస్ మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఓనర్షిప్ మనకి ట్రాన్స్ఫర్ అయినట్టు. సో ఆ ఇన్వాయిస్ మనం రిసీవ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ మన అమౌంట్ ఏం చేస్తాము అంటే సెటిల్మెంట్ అనేది చేసేస్తాం వాళ్ళకి. అంతే. ఫోర్త్ వన్ వచ్చేసి పేమెంట్ చేయడం, సెటిల్మెంట్ చేయడం అండి. ఈ 4 స్టెప్స్ కంప్లీట్ అయితే కానీ మనకి ఆ ప్రోడక్ట్ సంబంధించిన ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదండి. ఇది ఒకటి, మనం ఆర్డర్ ఇచ్చినా ఓకే, మనకి ఎవరు ఆర్డర్ ఇచ్చినా కూడా ఓకే. ఈ 2 ప్రాసెస్ లో కూడా ఈ 4 ట్రాన్సాక్షన్స్ మనకి విత్ ఎవిడెన్సెస్ తో ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ లకి ఎలా ఎఫెక్ట్ తీసుకురావాలనేది మన చాప్టర్ యొక్క కాన్సెప్ట్. సో దట్ ఈస్ ట్రాకింగ్ నెంబర్స్ అండి. దానికి సింపుల్ గా మనకి ఆర్డర్ ఇవ్వడము, రిసిప్ట్ నోట్ చేయడము, పర్చేస్ చేయడం అండి. అదే విధంగా ఒకవేళ సేల్స్ అయితే సేల్స్ ఆర్డర్ చేయడము, డెలివరీ నోట్ చేయడము, సేల్ చేయడం, తర్వాత ఆటోమేటిక్ గా సెటిల్మెంట్ అనేది ఫోర్త్ వన్ వస్తుందండి. ఈ 4 వోచర్స్ ని ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ ఫైనల్ అకౌంట్స్ లకి ఎలా ఎఫెక్ట్ తీసుకురావాలని ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చారండి. అదేంటంటే పర్చేస్ ఆర్డర్. అంటే మనం ఆర్డర్ ఇస్తున్నామండి. సో ఇచ్చేటప్పుడు చూడండి, ఏ రోజు ఆర్డర్ ఇస్తున్నాము, రెఫరెన్స్ నెంబర్ ఏంటి, ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాము, ఎన్ని ఐటమ్స్ ఆర్డర్ ఇస్తున్నాము, ఏ డేట్ లోపల నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ కావాలి. ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు మెన్షన్ చేస్తాం, నాకు ఈ డేట్ కంతా నాకు కావాలి ఖచ్చితంగా అనేసి మన ఆర్డర్లో మెన్షన్ చేస్తాము. అతను ఏ డేట్ లోపల నాకు కావాలి, బట్ ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత రేట్లో కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం పర్చేస్ ఆర్డర్ అంటే ఒక ప్రూఫ్ అనేది మెయింటైన్ చేసి మ్యానుఫ్యాక్చరర్ కి సబ్మిట్ చేస్తాం. సో ఎందుకు సార్ ఇట్లా మనం సబ్మిట్ చేయాలి అంటే, ఎగ్జాంపుల్ మనం ఆర్డర్ ఇచ్చేసామండి, నాకు 1000 సిస్టమ్స్ కావాలని ఓవరాల్ గా చెప్పేసి వచ్చేసారు అనుకోండి, తను ఎట్లా ఒకటి చేసి రెడీ చేస్తారు. తర్వాత మనం వెళ్ళి నాకు వద్దంటే ఏంటి పరిస్థితి. అందుకోసం విత్ ఎవిడెన్స్ తో ఆర్డర్ ఇవ్వమని మ్యానుఫ్యాక్చరర్ చెప్తాడండి, షాపర్ని చెప్తాడు. సో అలా అందుకోసమే ఈ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఫ్యూచర్ లో కూడా మనం ఏం ఆర్డర్ ఇచ్చాము అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే కూడా మన దగ్గర ఎవిడెన్స్ అనేది ఉండాలి. సో ఆ ఎవిడెన్స్ ఎలా మెయింటైన్ చేయాలని ఇప్పుడు మనం చూడబోతున్నామండి. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, పర్చేస్ ఆర్డర్ ఎలా మనం ఆర్డర్ ఇవ్వాలి అనేటటువంటి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం మనం ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి టాలీలో అనేటటువంటిది చూడబోతున్నామండి. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఉందనేసి ఐడెంటిఫై చేసాము, దీన్ని ఎలా ఇన్పుట్ రూపంలో ఎంటర్ చేస్తాము అనేటటువంటి దాన్ని ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోతున్నాం, ప్రాక్టికల్ గా చేయబోతున్నామండి. సో మనం టాలీలో ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ ఒక ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాము. బట్ ఆటోమేటిక్ నేను ఒక ఫైల్ ఇక్కడ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు మనం పర్చేస్ ఆర్డర్ ఓచర్స్ ఎలా మెయింటైన్ చేయాలని చూద్దాం. సో మనం ఏ ఓచర్ అయినా మెయింటైన్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాము అంటే ఓచర్స్కి వెళ్తామండి. సో ఓచర్స్కి వెళ్ళేసి, సో ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఓచర్ స్క్రీన్ మనకు ఓపెన్ అయిపోయింది. సో మనం లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసామండి. సో ఓచర్స్ ఎలా ఓచర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి పర్చేస్ ఆర్డర్ ఓచర్ కావాలి. ఇక్కడ బటన్స్ బార్ లో పర్చేస్ ఆర్డర్ అనే ఓచర్ మన డిస్ప్లేలో ఉందా అంటే ఎక్కడ లేదండి. సో లేదు అంటే మనకు ఒక షార్ట్ కట్ కి డిస్కస్ చేసాము, F10 అదర్ ఓచర్స్. అంటే ఇక్కడ కనిపించేటటువంటి ఓచర్స్ కాకుండా ఇంకా ఏమేమి ఓచర్స్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ కీ మనం ప్రెస్ చేస్తాం. సో మనకు కావాల్సినటువంటి ఓచర్ నేమ్ ఏంటి అంటే పర్చేస్ ఆర్డర్ అనేటటువంటి ఓచర్ మనకి కావాలి. సో ఈ పర్చేస్ ఆర్డర్ ఓచర్ మన దగ్గర ఉందా అంటే అక్కడ మనకి బటన్స్ వల్ల కనిపించట్లేదండి. సో అందువల్ల మనం ఏం చేస్తాము అంటే పర్చేస్ ఆర్డర్ ఓచర్ మనకి కనిపించకుండా ఉంది కాబట్టి మనం అదర్ ఓచర్స్కి వెళ్ళేసి జస్ట్ ఇక్కడ
క్లిక్ చేసాము అంటే వచ్చేస్ లిస్ట్ కనబడుతుందండి. సో హైడ్ లో ఉన్న వచ్చేస్ లిస్ట్ అంతా ఇక్కడ కనబడుతుంది. కానీ మనకు కావాల్సిన పర్చేస్ ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉందా, లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే షో ఇన్యాక్టివ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. సో ఆటోమేటిక్ గా హైడ్ లో ఉన్నటువంటి ఓచర్స్, హైలైట్ అవ్వనటువంటి ఓచర్స్ అన్ని కూడా మనకు కనబడుతుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి ఓచర్ మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుందని. జస్ట్ దాన్ని ఎంటర్ ప్రెస్ చేసి అగైన్ ఎంటర్ ఇచ్చారు అంటే ఆటోమేటిక్ గా నాకు ఇక్కడ ఏమైంది అంటే పర్చేస్ ఆర్డర్ ఓచర్ ఇక్కడ యాక్టివేట్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్చేస్ ఆర్డర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కాన్ఫిగరేషన్ అనేది సెట్ చేసుకోవాలండి. సో టాలీలో F11 ఫీచర్స్, F12 కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు నేను ప్రతి క్లాస్లో కూడా ప్రతి టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి చెప్తూనే ఉన్నాను. ఈ రెండు చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్స్. సో ఈ టాపిక్ లో మనం ఏమేమి ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవాలనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే F12 కాన్ఫిగరేషన్ అనేది స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత హైలైట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వచ్చేసేయండి. F12 లాంచ్ చేశారు అనుకోండి, ఇక్కడ స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. న్యూ ఆప్షన్స్ అండి ఈ టాపిక్ లో. సో ఇక్కడ ప్రొవైడ్ సప్లై డీటెయిల్స్ ఎస్ పెట్టుకోవాలి. అదేవిధంగా దాని కింద రిసిప్ట్ నోట్, ఆర్డర్ అండ్ ఇంపోర్ట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కూడా ఎస్ పెట్టుకోవాలి. తర్వాత ప్రొవైడ్ రిసిప్ట్ డీటెయిల్స్ అనేది కూడా ఎస్ పెట్టుకోవాలండి. సో ఈ 3 ఆప్షన్స్ ఎందుకు మనం ఎస్ పెట్టుకోవాలి, ఈ 3 ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే సప్లై డీటెయిల్స్ అండి. సో మనం ఆర్డర్ ఇస్తున్నాము అంటే ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలా లేదా. సో అతని అడ్రస్ మనకు ఉంటేనే కదా మనం ఆర్డర్ ఇచ్చేదానికి అవుతుంది. సో ఆర్డర్ ఇచ్చేటప్పుడు అతని యొక్క అడ్రస్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఎస్ పెడితే పర్చేస్ ఆర్డర్ చేసేటప్పుడు అతని యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వడానికి కావాల్సినటువంటి మెనూ మనకు ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో ఆ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయొచ్చండి. తర్వాత మన ఆర్డర్ ఇచ్చిన తర్వాత మన అమౌంట్ ఏ విధంగా పే చేయాలనుకుంటున్నాము అనే ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలనుకున్నప్పుడు, అంటే క్యాష్ కా, క్రెడిట్ కా, కొన్ని కండిషన్స్ ప్రకారం నాకు ఇది నేను ఆర్డర్ ఇస్తున్నాను, దీని ప్రకారం నాకు ఆ స్టాక్ రీచ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు సెకండ్ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి. అది ఎస్ పెట్టుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి బాక్స్ మనకి మెనూ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత ఏంటి అంటే ప్రొవైడ్ రిసిప్ట్ డీటెయిల్స్ అండి. రిసిప్ట్ డీటెయిల్స్ అంటే ఏంటి, మనం ఆర్డర్ ఇచ్చేసాం, ఓకే, తిరిగి అతను మనకు పంపించాలి అంటే మన అడ్రస్ డీటెయిల్స్ కూడా ఉండాలి కదా. సో మన డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి అనుకుంటే ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి మెనూ మనకి ఓపెన్ అవుతుందండి. సో అందుకోసం మనం వీటిని ఏం చేస్తాము అంటే 3 ఆప్షన్స్ యాక్టివేట్ చేసేసుకోవాలి. తర్వాత ఆప్షన్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఇవేం ప్రస్తుతానికి అవసరం లేదండి. ఇది కూడా ఏమీ అవసరం లేదు. కానీ సారీ, ఇక్కడ వార్నర్ నెగిటివ్ స్టాక్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా యాక్టివేషన్ లో ఉండాలండి. సో ఎందుకు సార్ ఈ ఆప్షన్ మనకి యాక్టివేషన్ లో ఉండాలి అంటే, సో నెగిటివ్ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్టాక్ మన దగ్గర తక్కువ ఉంది అనుకోండి, 10 బ్యాగ్స్ రైస్ ఉంది అనుకోండి, నేను 12 బ్యాగ్స్ రైస్ నేను సేల్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా 2 బ్యాగ్స్ మన దగ్గర షార్టేజ్ ఉంది కదండి. ఆ షార్టేజ్ ఉంది అని మనకు వార్నింగ్ ఇస్తుందండి మనం ఎన్నో ఎంట్రీ చేసేటప్పుడు. ఆ పర్పస్ కోసం ఆప్షన్ మనం వేసి పెట్టుకుంటాము. అలో మాడిఫికేషన్ ఆఫ్ ఆల్ డ్యూరింగ్ వాచర్ ఎంట్రీ అనేది ఇన్నర్లో మనం ఏదైనా చేంజెస్ ఏదైనా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ రావడం కోసం ఆప్షన్ వేసి పెట్టుకుంటారు. అది ఇన్నర్లో జరుగుతుందని దాని ఎఫెక్ట్ మనకి ప్రాపర్గా ఏమి తెలియదు. జస్ట్ ఆప్షన్ అయితే యాక్టివేట్ చేయండి. దాని చేంజెస్ జరిగినప్పుడు, మాడిఫై చేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లంలోకి ఎఫెక్ట్ వస్తుంది. అందుకోసం ఆప్షన్ ఇసి పెట్టుకోవాలి. తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్, ప్రొవైడ్ అకౌంటింగ్ అలొకేషన్స్ ఇన్ ఆర్డర్ రిసిప్ట్ నోట్. అంటే మన అకౌంట్స్ పరంగా ట్రాన్సాక్షన్ మనం ఏం చేస్తున్నామని చెప్పాలి. అంటే ఒరిజినల్ గా మన పర్చేస్ ఆర్డర్ అనేది ఒరిజినల్ వచ్చారు కాదండి, జస్ట్ ఎవిడెన్స్ అంతే. సో దాని ఎఫెక్ట్ నాకు ఫైనల్ అకౌంట్స్ లకి ఏం రాదు. సో కానీ ఒకవేళ అకౌంట్స్ పరంగా ఆ పర్చేస్ ఆర్డర్ మనం ఏ ఓచర్లో వేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ మనం తెలియాలి అంటే పర్చేస్ అని చెప్పాలండి. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేయాలి అంటే ఒక మెనూ మనకు అవసరం. ఆ మెనూ కావాలంటే ఈ ఆప్షన్ మనం ఎస్లో పెట్టుకోవాలండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ అలొకేషన్ ఆర్డర్ రిసిప్ట్ నోట్, ఆర్డర్ కానీ రిసిప్ట్ నోట్ కానీ ఆ ఇన్కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్స్ అండి అది. సో కానీ అలా ఆ ట్రాన్సాక్షన్ కూడా ఒకవేళ ఒరిజినల్ అకౌంట్స్ లో అయితే మనం ఏ ఓచర్లో వేసి ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ మనం ఆ ఓచర్ చేసేటప్పుడు ఎంటర్ చేయడానికి ఈ ఆప్షన్ ఎస్ పెట్టుకోవడం వల్ల ఆ మెనూ మనకు ఓపెన్ అవుతుంది. ఆ మెనూలో అది ఒరిజినల్ గా అయితే ఏ ఓచర్లు ఎంటర్ చేస్తామనే ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ ఆప్షన్ మనకి యాక్టివేషన్ లో ఉండాలి. సో ఇవి ఆటోమేటిక్ గా బిల్ బై డీటెయిల్ చాప్టర్ చెప్పున్నాను. ఆ చాప్టర్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మనకి యాక్టివేషన్ లో ఉండాలి. సో ఈ టాపిక్ లో న్యూగా వేసి పెట్టుకోవాల్సినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే సప్లై డీటెయిల్స్ వేసి పెట్టుకోవాలి, రిసిప్ట్ డీటెయిల్స్ వేసి పెట్టుకోవాలి, అదేవిధంగా ఆర్డర్ డీటెయిల్స్ వేసి పెట్టుకోవాలి. దాని తర్వాత వార్నర్ నెగిటివ్ స్టాక్ బ్యాలెన్స్ వేసి పెట్టుకోవాలి, మోడిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ వచ్చర్ ఎంట్రీ వేసి పెట్టుకోవాలి. మేజర్గా ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రొవైడ్ అకౌంటింగ్ అలొకేషన్స్ ఇన్ ఆర్డర్ రిసిప్ట్ నోట్. మన ఆర్డర్ ఇచ్చేటప్పుడు కానీ రిసిప్ట్ నోట్
ఓచర్ ప్రిపేర్ చేసేప్పుడు కానీ దాని అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ మనం తెలియపరచాలి. అలాంటి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఒక మెనూ మనకు అవసరం. ఆ మెనూ కావాలి అంటే ఈ ఆప్షన్ మనకి యాక్టివేషన్లో ఉండాలి. అంటే ఈ 6 ఆప్షన్స్ ట్రాకింగ్ నెంబర్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆప్షన్. సో అది చూసుకోండి. సో ఆప్షన్స్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఒకటికి 2 సార్లు మనం వీడియో చూసి డిస్కషన్ చేస్తేనే అర్థమవుతుందండి. సో మీకు ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. సో అవి కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ ఏదైనా యాక్టివేషన్లో ఉంటే వాటిని డీయాక్టివేట్ చేసేసేయండి. సో ఇప్పుడు మనకి స్క్రీన్ మనకు కావాల్సినటువంటి విధంగా మనకి ఇక్కడ హైలైట్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ప్రాక్టికల్ ఎలా చేయాలని మనం చూడబోతున్నామండి. అంటే ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ చేయడానికి కావాల్సినటువంటి విధంగా స్క్రీన్ మనం రెడీ చేసుకున్నామండి. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆప్షన్స్ అక్కడ అప్లై చేద్దాం. సో ఫస్ట్ వన్, ఏ రోజు మనం ఆర్డర్ ఇస్తున్నామండి? 1st ఏప్రిల్ అండి. సో మనకి F2 ప్రెస్ చేసి 1st ఏప్రిల్ డేట్ ఇచ్చేసేయండి. తర్వాత పార్టీ నేమ్, ఎవరికి మనం ఆర్డర్ ఇస్తున్నాం ఇక్కడ? గౌతమ్ ఏజెన్సీ అనే పర్సన్కి మనం ఆర్డర్ ఇస్తున్నామండి. సో గౌతమ్ ఏజెన్సీ అనే నేమ్ మన దగ్గర ఉందా? లేదండి. సో కాబట్టి ఏం చేస్తే ఇన్స్టెంట్గా మనం ఇక్కడ నుంచే ఆ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలంటే టాలీలో షార్ట్ కట్కి ఏంటి అంటే Alt-C అండి. సెకండరీ క్రియేషన్స్కి షార్ట్ కట్కి ఏంటి అంటే Alt-C. అంటే మనం ఉన్న ప్లేస్లో నుంచే మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకోవాలి అంటే షార్ట్ కట్కి ఏంటి అంటే Alt-C ప్రెస్ చేశారా? సో ఇక్కడ మనకి ఏంటి? గౌతమ్ ఏజెన్సీస్ అండి. సో అండర్ ఏం చేయాలి? సన్రీ క్రెడిటర్స్ అండి. ఎందుకంటే మన సప్లయర్ కాబట్టి టాలీలో సప్లయర్ లెడ్జర్ క్రియేట్ చేసారు, కమ్స్ అండర్ సన్రీ క్రెడిటర్స్ ఇవ్వాలి. ఈ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఎస్ లో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆర్డర్ ఇస్తున్నాం, తిరిగి అతనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లింక్ అంతా పేమెంట్ చేయాలి అన్నప్పుడు అతని యొక్క డీటెయిల్స్ మన దగ్గర, అతని యొక్క డీటెయిల్స్ బిల్ డీటెయిల్స్ మనకు కావాలి. ఆ బిల్ డీటెయిల్స్ మెయింటైన్ చేయాలంటే ఈ ఆప్షన్ ఎస్ లో ఉండాలి. సో మీకు బిల్ వైజ్ డీటెయిల్స్ అనే టాపిక్ చెప్పినప్పుడు ఈ ఆప్షన్ గురించి నేను డిస్కస్ చేశాను. బట్ ఇక్కడ ఈ ఆప్షన్ డిస్కస్ చేసి ఈ చాప్టర్ కాన్సెప్ట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, అందువల్ల ఇక్కడ నేను చేయట్లేదండి. ఆ బిల్ వై డీటెయిల్ చాప్టర్ చెప్పినప్పుడు ఈ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ ఆప్షన్ ఈ పర్పస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం ఒకవేళ మీకు ఆప్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటే బిల్ వై డీటెయిల్స్ టాపిక్ ఒకసారి చూసారు అంటే మీకు అర్థమవుతుందండి. సో చూడండి, ఇమీడియట్ గా నాకు ఒక 2 బాక్సెస్ ఇక్కడ ఓపెన్ అయినాయి కదండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ 3 ఆప్షన్స్ సప్లయర్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్, రిసిప్ట్ డీటెయిల్స్ అండి. ఈ 3 ఆప్షన్స్ F12 కాన్ఫిగరేషన్ లో ఎస్ పెట్టుకోవడం వల్ల ఈ 2 ఆప్షన్స్ ఆన్ అవుతుంది. దీని తర్వాత ఇంకొకటి కూడా ఆన్ అవుతుంది. 3 ఆప్షన్స్ ఎస్ పెట్టాం కాబట్టి 3 టేబుల్స్ ఉంటాయండి. ఫస్ట్ టేబుల్, నా అమౌంట్ ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారు అని అడుగుతాను. సో నేను ప్రస్తుతానికి ఆర్డర్ ఇచ్చేటప్పుడు నేను అమౌంట్ ఇవ్వట్లేదు. క్రెడిట్ కి నేను ఆర్డర్ ఇస్తున్నాను, డబ్బులు ఇవ్వలేదు బట్ ఆర్డర్ అయితే ఇస్తున్నాను, మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తానని చెప్తున్నానండి. అదే రెఫరెన్స్ మనం ఓన్గా ఏదో ఒక నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చండి. ఒరిజినల్ కాదు, మన పర్పస్ కోసం రెఫరెన్స్ నెంబర్ అండి. టర్మ్ ఆఫ్ డెలివరీ, సో మనం ఇచ్చినటువంటి ఆర్డర్ని అతను మనం డెలివరీ చేయాలి అంటే మన కొన్ని కండిషన్స్ అనేది ఏదైనా ఉంటే ఆ కండిషన్స్ మనం ఇక్కడ చెప్పొచ్చండి. సో 1 టైం నాకు డెలివరీ చేయాలి, లేదా 2 టైమ్స్ చేయాలి, లేదా నాకు ఈ ఫార్మేట్లోనే డెలివరీ కావాలి, ప్యాకింగ్ బాగుండాలి, సో నాకు కంఫర్టబుల్ కలర్తోనే ప్యాకింగ్ ఉండాలి, సో సంథింగ్ ఇన్ఫర్మేషన్. సో అతను స్టాక్ మనం డెలివరీ చేయాలి అంటే మన కండిషన్స్ ఏదైనా ఉంటే ఆ కండిషన్స్ అని ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఒక ఆప్షన్, ఎస్ పెట్టుకోవడం వల్ల ఈ డీటెయిల్స్ ఆన్ అవుతుంది. తర్వాత రిసిప్ట్ డీటెయిల్స్ అండి. డిస్పాచ్ త్రూ, దేని ద్వారా పంపించమంటారు అంటుంది. SRMT ట్రాన్స్పోర్ట్ అని తీసుకుంటున్నాను, ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించండి అని చెప్తున్నాను. ట్రాన్స్పోర్ట్ ఏమంటే కొరియరా, డిటిడిసినా, లేదంటే బస్సులో పెట్టాలా, ట్రైన్లోనా, వెహికల్లో తీసుకురావాలా అండ్ పర్టికులర్గా మన డిస్పాచ్ మన ఇచ్చినటువంటి ఆర్డర్ మనకి ఏ విధంగా దేంతో రావాలనే ఇన్ఫర్మేషన్ మనమే ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. దాని ప్రకారం మనకి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్ అనేది మనకి సప్లై చేస్తాను. డెస్టినేషన్ ఎక్కడికి అంటే తిరుపతికి రావాలనుకుంటున్నానండి నేను. సో నేను వేరే ప్లేస్కి ఆర్డర్ ఇచ్చాను, అది నాకు ఎక్కడికి రావాలంటే తిరుపతికి రావాలి అనుకుంటున్నాను. సో దానికి సంబంధించినటువంటి ఏజెంట్ కానీ ఆ వెహికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డేటు, ఇవన్నీ కూడా మన పర్సనల్ డీటెయిల్స్ అండి. ఇవి మన ఆ వెహికల్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒరిజినల్గా మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ వెహికల్ ఏంటి, ఏజెంట్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గర మనం ఎంటర్ చేయొచ్చండి. సో ఎంటర్ ఇచ్చారనుకోండి, ఇక్కడ సప్లై డీటెయిల్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాం కదా F12 లో, ఇది ఎస్ పెట్టడం వల్ల గౌతమ్ ఏజెన్సీ ఎక్కడి నుంచి మనకి స్టాక్ పంపిస్తున్నారు అంటే TN అని తీసుకుంటున్నాను. తమిళనాడు నుంచి మన స్టాక్ పంపిస్తున్నాడు, అతని అడ్రస్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి తమిళనాడు కాబట్టి స్టేట్ అనేది మెన్షన్ చేయండి. సో యాక్సెప్ట్ చేసేస్తారండి. సో మళ్ళీ చెప్తున్నానండి, F12 ఈ 3 ఆప్షన్స్ ఎస్ పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా. సో ఈ ఒకటి, ఈ టేబుల్ ప్లస్ ఈ టేబుల్ ప్లస్ ఈ టేబుల్, ఈ 3 టేబుల్స్ మనకి ఓపెన్ అవ్వాలి అంటే ఆ 3 ఆప్షన్స్ యాక్టివేషన్లో ఉంటేనే అది ఓపెన్ అవుతుంది. అవి జస్ట్ మన బయోడేటా లాగా మనం డీటెయిల్స్ అక్కడ ఉన్న ఆప్షన్ చదివి ఫిల్అప్ చేస్తే సరిపోతుందండి.
ఇక్కడ ఆర్డర్ నెంబర్ అన్నారండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్, ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అన్న ఆర్డర్ నెంబర్ అన్న ఒకటే అండి. రిఫరెన్స్ నెంబర్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ P01 అని ఇచ్చారండి, PO1. సో PO1 అని ఇచ్చేసేయండి. బట్ ఏ ఐటెం మీరు ఆర్డర్ ఇచ్చారని అడుగుతామండి. సో ఐటెం నేమ్ ఏమి ఆర్డర్ ఇచ్చాం మనం ఇక్కడ, బ్రూ 100 గ్రాముల ఐటెం మనకు కావాలని అనుకుంటున్నామండి. సో బ్రూ 100 గ్రాముల ఐటెం మన దగ్గర ఉందా అంటే లేదు. లేదు కాబట్టి ఏం చేయాలి, మనము క్రియేట్ చేసుకోండి. స్టాక్ ఐటమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో స్టాక్ ఐటమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ నేను స్టాక్ ఆర్ ఇన్వెంటరీ బేసిక్ ప్రాబ్లం చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. ఆ వీడియో చూసారంటే మీకు స్టాక్ సంబంధించినటువంటి అర్థమవుతుందండి. సో ఇక్కడ మనం ఇన్స్టెంట్ గా క్రియేట్ చేసుకోబోతున్నాం. సో మన దగ్గర స్టాక్ ఐటమ్ లేదు కదా, మనం ఉన్న ప్లేస్ నుంచి మనకు కావాల్సినటువంటి క్రియేట్ చేసుకోవాలంటే షార్ట్ కట్ కి ఏంటి అండి, Alt+C అండి. సో చాలా ఇంపార్టెంట్ కి గుర్తుపెట్టుకోండి. జస్ట్ Alt+C ప్రెస్ చేసి ఐటమ్ నేమ్ క్రియేట్ చేసేసాను. ప్రస్తుతానికి అండర్ ప్రైమరీ ఇచ్చేసేయండి. కేటగిరీ కూడా నాట్ అప్లికబుల్ ఇచ్చేసేయండి. మెజర్మెంట్ మాత్రం చాలా మస్ట్ అండ్ షుడ్. ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మెజర్మెంట్ అనేది ఉండాలి. సో బ్రూ 100 గ్రామ్స్ అనేది మనం కొనాలి అంటే ఎలా కొంటున్నామండి, సో ఇక్కడ ప్యాకెట్స్ లో కొంటున్నామండి. క్వాంటిటీ ప్యాకెట్స్ లో కొంటున్నాం కాబట్టి ఫార్మల్ నేమ్ అనేది ప్యాకెట్స్ అనేది మనకి ఇక్కడ ఉండాలి. ఉందా లేదు. సో కాబట్టి ఏం చేస్తాము, ఇక్కడ నుంచి ఆటోమేటిక్ ఇమీడియట్ గా Alt+C అండి. ఎందుకంటే నేను టోటల్ గా Alt+C అనేది మంచి షార్ట్ కట్ కీ అండి. మనం ఉన్న ప్లేస్ నుంచి మనకు కావాల్సినటువంటి ఇన్పుట్ క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి షార్ట్ కట్ కీ. సో సింబల్ అనేది మనకి ప్యాకెట్స్ కదా, PKT అని ఉంటుంది. ఫార్మల్ నేమ్ వచ్చేసి ప్యాకెట్స్ అని తీసేసుకుని యాక్సెప్ట్ అంటే సరిపోతుంది. సో నెంబర్ ఆఫ్ డిసెంబర్ ప్రెసెంట్ 0 ఉందండి, 0 ఉండండి. దానికి రిలేటెడ్ చాప్టర్ వచ్చినప్పుడు ఆ ఆప్షన్ ఎందుకు అనేది నేను డిస్కస్ చేద్దాం. జస్ట్ యాక్సెప్ట్ చేసేసేయండి. తర్వాత ప్రెసెంట్ ఏం ఆప్షన్స్ అవసరం లేదు, యాక్సెప్ట్ చేసేసేయండి. చేసిన వెంటనే ఐటమ్ నేమ్ వచ్చేసింది. నేమ్ వెంటనే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఐటమ్ అలొకేషన్ ఫర్ బ్రూ 100 గ్రామ్స్ అండి. డ్యూ ఆన్ మనకి ఏ రోజు లోపల కావాలని చెప్పుకున్నాం ఈ ప్రాబ్లం ప్రకారము 2/4 అండి. జస్ట్ ఇక్కడ 2/4 డేట్ ఇచ్చేసేయండి. సో ఎంత క్వాంటిటీ కావాలని చెప్పుకుంటున్నాం ఇక్కడ 100 ప్యాకెట్స్ అండి. సో ఎంత రేట్లో కావాలనుకుంటున్నాము 50 రూపీస్ అండి. సో 50 రూపీస్ రేట్ అక్కడ ఇచ్చేసేయండి. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. డ్యూ ఆన్ మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఏం అవసరం లేదు, ఎంటర్ ఇచ్చేసేయండి. సో ఈ మెనూ చాలా 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ డీటెయిల్స్ ఫర్ బ్రూ 100 గ్రామ్స్ అని అడుగుతా ఉంది. అంటే అర్థం ఏంటి అంటే మనం పర్చేస్ ఆర్డర్ చేస్తున్నాము. ఒకవేళ ఈ పర్చేస్ ఆర్డర్ ఒరిజినల్ గా గానైతే ఏ బిల్లులో మనం ఎంటర్ చేయాలి, ఏ రిసిప్ట్ లో మనం ఎంటర్ చేసి ఉండాలి అని అడుగుతుందండి. సో ఒరిజినల్ గా అయితే దీన్ని ఏం చేస్తున్నట్లు మనము పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నాం అంటే పర్చేస్ చేస్తున్నట్టే కదండి. సో ఒరిజినల్ ఇన్వాయిస్ గానైతే పర్చేస్ లో మనం ఎంట్రీ వేయాలి అని ఏ దేంట్లో వేస్తుంటాం అని అడుగుతా ఉందండి. ఒరిజినల్ మనం పర్చేస్ లో వేయాలి కాబట్టి పర్చేస్ అండ్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ చెప్పాలి. సో ఈ టేబుల్ మనకు ఓపెన్ అవ్వాలంటే F12 కాన్ఫిగరేషన్ లో ప్రొవైడ్ అకౌంటింగ్ అలొకేషన్స్ ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పాను కదా, ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకుంటే ఇక్కడ అడుగుతుంది. ఒకవేళ నేను ఈ ఓచర్ ని ఒరిజినల్ అకౌంటింగ్ ప్రకారం అయితే ఏ ఓచర్ లో వేయాలి అంటే పర్చేస్ ఓచర్ లో వేయాలి. పర్చేస్ ఓచర్ అనేది ఇక్కడ ఎక్కడ ఉందా, మన దగ్గర లెడ్జర్ లేదు కదా. సో అగైన్ ఆల్సో ఇచ్చేసి పర్చేస్ అని తీసేసుకుని అండర్ వచ్చేసి పర్చేస్ అకౌంట్ అని తీసేస్తే సార్ అక్కడ ఏం ఆప్షన్ ఇస్తా ఉంటే అది యాక్చువల్గా ఉండని, మీరేం దాన్ని డిస్కస్ చేయొద్దండి. ఆ ఆప్షన్ ఎందుకు అనేది కమింగ్ టాపిక్స్ లో వచ్చినప్పుడు నేను చెప్తానండి. ప్రెసెంట్ అక్కడ ఎస్లో ఉంటే ఎస్లో ఉంది, నోలో ఉంటే నోలో ఉంది, దాని గురించి మన డిస్కషన్ లేదు. సో ఎంటర్ చేసేయండి, జస్ట్ ఎంటర్ చేసేయండి. ఆటోమేటిక్గా అయిపోయిందా, జస్ట్ యాక్సెప్ట్ చేసేసారు అంటే సరిపోతుంది. నరేషన్ అని జనరల్ గా మనం నరేషన్ దీనికి సంబంధించిన దట్ ఈస్ పర్చేస్ ఆర్డర్. ఒక పర్చేస్ ఆర్డర్ మనం ఎంటర్ చేయాలి అంటే ఎలా ఎంటర్ చేయాలి అనేటటువంటిది ఇక్కడ మనం చూసామండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ పర్చేస్ ఆర్డర్ ని చేసిన తర్వాత నెక్స్ట్ కూడా ఇంకోటి చెప్తానండి. 2/5 లో కూడా మనం ఒక పర్చేస్ ఆర్డర్ ఇస్తున్నామండి. సో ఇక్కడ జస్ట్ F2 ప్రెస్ చేసి 2/5 డేట్ ఇచ్చేసేయండి. ఎవరికి ఆర్డర్ ఇస్తున్నాము, నెక్స్ట్ అనుకో అనే పర్సన్ కి ఆర్డర్ ఇస్తున్నాండి. సో నెక్స్ట్ అనుకో తీసేసుకునేసేయండి. మన దగ్గర లేదు కాబట్టి ఆల్ సీట్స్ క్రియేట్ చేసేసేయండి. అండర్ వచ్చేసి సన్రీ క్రియేటర్స్ అండి. ఇతను కూడా మన సప్లైయర్ కాబట్టి అండర్ సన్రీ క్రియేటర్స్ ఇచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. సో ఈ టేబుల్ మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి జస్ట్ ఫిల్అప్ చేయండి సరిపోతుంది. బట్ ఆ ఆప్షన్స్ మనకి ఒరిజినల్ అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు యూస్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్ కాబట్టి జస్ట్ ఆప్షన్ స్కిప్ చేసిన ఇష్యూ ఏమి ఉండదండి. ఓకే. సో నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చారండి, PQ1 అండి, PQ1. సో ఆల్రెడీ PQ1 అని ఉంది కదా. సో ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ ఇచ్చేసానండి. తర్వాత ఎంటర్ చేసిన ఏ ఐటమ్ మనం ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాము, శాంసంగ్ అండి. సో శాంసంగ్ ఉంది కదా, జస్ట్ శాంసంగ్ అనేది ఐటమ్ నేమ్ ఉంది, మన దగ్గర ఉందా లేదు, జస్ట్ ఆల్సీ ప్రెస్ చేసి క్రియేట్ చేసేసుకుంటాము. సేమ్ మెజర్మెంట్ ఏంటంటే అక్కడ పీసెస్ లో కొంటున్నాను. పీసెస్ అనేది మన దగ్గర ఉందా లేదు, జస్ట్ ఇక్కడ ఆల్సీ ప్రెస్ చేసి PCS అనేది చేసేయండి, PIECES పీసెస్ తీసేసుకుని యాక్సెప్ట్ చేసేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ ఏం అవసరం లేదండి. డ్యూ ఆన్ ఏ రోజులో నాకు కావాలంటున్నాడు అక్కడ 31/5. సో ఇక్కడ జస్ట్ 31/5 డేట్ ఇచ్చేసేయండి. ఎంత క్వాంటిటీ కావాలండి, 50 పీసెస్ అండి.
ఎంత రేట్లో కావాలి? 9,000లో కావాలి. టోటల్ 4,50,000 వాల్యూ చేసే సామ్సంగ్ టీవీస్ మనం ఆర్డర్ ఇచ్చామండి. జస్ట్ ఎంట్రీ చేసేయండి, అలాగే ఎంట్రీ చేసేయండి. అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం నెక్స్ట్ అనుకో దగ్గర కావచ్చు, గౌతమ్ ఏజెన్సీ కావచ్చు, ఇద్దరు కూడా మన సప్లైర్సే. సో మనం ఆర్డర్ ఇచ్చాం అంటే ఒకవేళ ఒరిజినల్గా అయితే మనం ఏ వచ్చులు వేసి ఉండాలి అంటే పర్చేస్ వచ్చులే వేసి ఉండాలి. సో స్పేస్ వర్ పర్చేస్ వచ్చర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదండి. జస్ట్ ఇక్కడ పర్చేస్ వచ్చర్ సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ యాక్సెప్ట్ చేసేసారు అంటే సరిపోతుంది. సో ఫస్ట్ది ఎలా చేసామో సెకండ్ది కూడా అలాగే చేసామండి. ప్రాసెస్ అయితే పర్చేస్ ఆర్డర్లో 100 మంది దగ్గర మనం పర్చేస్ చేసినా కూడా ఐటమ్ నేమ్ మారుతుంది, పార్టీ నేమ్ మారుతుంది, రిఫరెన్స్ నెంబర్ మారుతుంది, డేట్ మారుతుంది, క్వాంటిటీ రేట్ మారుతుంది. ప్రాసెస్ అయితే సేమ్, అన్ని కూడా ఇలాగే మనం చేయాలి. సార్ అబ్జర్వ్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎంట్రీ ఒకటి పాస్ చేసాం కదా, ఈ విధంగా రిమైనింగ్ టేబుల్ మొత్తం కూడా ఈ మీ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని కూడా మీరే చేయాలి. సో మీరు వీడియో చూసి ఈ టాపిక్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే దీన్ని మీరు వీడియోలో నీట్గా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. లేదంటే జస్ట్ దీన్ని హోల్డ్ చేసి ఈ ప్రాబ్లం అట్లే నీట్గా నోట్స్లో రాసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు అంటే ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఇంతసేపు మన ఎంట్రీస్ అన్ని పాస్ చేసాం కదండి, కానీ ఆటోమేటిక్ నాకు ఫైనల్ అకౌంట్స్ రావాలి కదా, కానీ రాదు. చూడండి, పర్చేస్ సేల్స్లోకి వెళ్ళామంటే ఆల్ టెఫ్ డీటెయిల్ ఫార్మాట్ అని ఎక్కడ ఒక ₹1 వాల్యూ కూడా మనకి లేదు. అంటే ఆర్డర్ ఇచ్చాము అంటే జస్ట్ మన ఎవిడెన్స్ ఇచ్చామే కానీ స్టాక్ కానీ ఏం కానీ మన దగ్గర ఉందా? ఏం లేదు. అందులో అకౌంట్లోకి ఎఫెక్ట్ కూడా రాదండి. సో పర్చేస్ అనే పదం ఆ లెడ్జర్ మాత్రమే, కానీ వాల్యూ లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే నేను జస్ట్ ఆర్డర్ ఇచ్చానని దీన్ని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఎవిడెన్స్ ఉంటుందండి మన దగ్గర. సో ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుంది మనకి? జనరల్గా డిస్ప్లే డే బుక్ వెళ్ళారనుకోండి, ఎక్కడ మనకి ఎవిడెన్స్ ఉంటుంది? ఆల్ టెఫ్ట్ ఇచ్చి ఫుల్ డేట్ ఇచ్చారు అంటే టోటల్ ఇయర్లీ ఇచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం కనపడుతుంది. మనం 2 ఎంట్రీలు వేసాం కాబట్టి 2 కనబడుతుందండి. ఎవిడెన్స్ ఉంది, వాల్యూ ఉంది, ఐటమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎఫెక్ట్ అనేది ఫైనల్ అకౌంట్స్ లోకి రాదు. ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చాము అంటే మన దగ్గర ఎంటీలో ఉంటాం కంపెనీ దగ్గర కూడా. జస్ట్ ప్రూఫ్ మాత్రమే ఉంటుంది కదా, డే బుక్ లోకి వెళ్తే ప్రూఫ్ ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఎక్కడ మనకి అకౌంట్ లోకి ఎఫెక్ట్ రాదు. దట్ ఈస్ ట్రాకింగ్ నెంబర్స్ యొక్క మెయిన్ అదే అండి. సో పర్చేస్ లో కూడా ఎక్కడ లేదు ఎఫెక్ట్ మనకి, అవునా? కానీ పర్చేస్ అని ఉంది, కానీ వాల్యూస్ ఏం లేదు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, జస్ట్ ఆర్డర్ ఇచ్చాము అనేసి. ఓకే, క్లియర్ అండి? సో పర్చేసర్ ఎలా వేయాలనేది ఇక్కడ నేను వీడియోలో మీకు చూపించాను. సో మీరు క్లారిటీగా ప్రాబ్లమ్ బేస్ చేసుకొని నేను చెప్పిన థియరీ పాయింట్ అంటే అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుందండి. తర్వాత ఏమి ఇచ్చారు మనకి? రిసిప్ట్ నోట్ అండి, దట్ ఈస్ చలాన్స్ అంటారండి. అంటే వితౌట్ ఇన్వాయిస్ తో స్టాక్ మనకి ఆర్డర్ ఓకే అయిపోయింది, ఆ స్టాక్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. స్టాక్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం అండి, ఇన్వాయిస్ కాదు. అంటే స్టాక్ మనం రిసీవ్ చేసుకుంటున్నా, కానీ ఆ స్టాక్ యూజ్ చేసే రైట్స్ మనకి ఉండదు. దట్ ఈస్ చలాన్ అంటారు, లేదంటే రిసిప్ట్ నోట్ అంటామండి. రిసిప్ట్ నోట్ అంటే అర్థం ఏంటి అంటే స్టాక్ మనకు రీచ్ అవుతుంది, కానీ దాని ఓనర్షిప్ మనకి ట్రాన్స్ఫర్ అవ్వదు. సో మనం ఏమైతే ఆర్డర్ ఇచ్చామో అదే కదా మనం రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే మనం ఆర్డర్ ఇచ్చినటువంటి దాన్ని రిసీవ్ చేసుకున్న దానికి కనెక్ట్ చేయాలండి, అంటే ట్రాక్ చేయాలి, లింక్ చేయాలి. అది ఎలా చేయాలని ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే మనం ఏ ఓచర్ చేయాలి అన్నా మనం ఓచర్కి వెళ్తామండి. ఓచర్స్ లో మనకు కావాల్సిన ఓచర్ ఏంటి? రిసిప్ట్ నోట్. రిసిప్ట్ నోట్ కావాలంటే ఇక్కడ షార్ట్ కట్ కి ఏమన్నా ఉందా? లేదండి. సో కాబట్టి ఏం చేస్తారు? షో ఇన్యాక్టివ్ తీసేసుకోండి. రిసిప్ట్ నోట్ ఎక్కడ ఇచ్చారు మనకి ప్రాబ్లమ్ లో? రిసిప్ట్ నోట్ కి షార్ట్ కట్ కి ఆల్ట్ F9 ఉందండి. జస్ట్ రిసిప్ట్ సెలెక్ట్ చేసేసుకునేసి ఎంటర్ చేసేయండి. ఆటోమేటిక్ రిసిప్ట్ నోట్ స్క్రీన్ మనకి ఓచర్ స్క్రీన్ మనకి ఓపెన్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఇచ్చాడు. సో రెఫరెన్స్ నెంబర్ ఏ నెంబర్ ఇచ్చామని ఇక్కడ? RN/1 అండి. సో దానికంటే ముందు డేట్ ఏ రోజు? 2/4 అండి. F2 ప్రెస్ చేసి 2/4 డేట్ ఇచ్చేసేయండి. ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ ఏంటి? RN/1 అండి. RN1 అని ఇచ్చేసేయండి. డేట్ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం మనం ఇక్కడ? చాలా ఇంపార్టెంట్ అండి. సో గౌతమ్ ఏజెన్సీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం మనం, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చింది ఎవరికి? గౌతమ్ ఏజెన్సీకి. సో తిరిగి మనం తీసుకోవాల్సిన ఆర్డర్ తీసుకోవాల్సింది కూడా ఎవరి దగ్గర నుంచి? గౌతమ్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాము అంటే గౌతమ్ ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకుంటున్నాం. ఆల్రెడీ గౌతమ్ ఏజెన్సీ నేమ్ మన దగ్గర ఉంది కదా, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఏంటి అంటే, సో ఇక్కడ మనం ఆర్డర్ ఇచ్చాం కదండి, ఏ నెంబర్లో నువ్వు ఆర్డర్ ఇచ్చావు అని అడుగుతాను. లేదు నేను ఆర్డర్ ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటున్నాను అని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు నాట్ అప్లికేబుల్ తీసుకుంటాం. కానీ నేను ఆర్డర్ ఇచ్చిన స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆర్డర్ వచ్చేసి ఏ నెంబర్లో ఇచ్చామని అడుగుతా ఉంది. సో మనం ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఆ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఆ నెంబర్ ఇక్కడ లింక్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఇస్తే అన్ని కొలాప్స్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ PO1 ఆర్డర్ ఇచ్చినటువంటి నెంబర్ ఇక్కడ మనం లింక్ చేయాలి. జస్ట్ ఎంటర్ ఇచ్చారు అంటే సో రిమైనింగ్ ఆటోమేటిక్గా అన్ని కూడా ఫిల్అప్ అయిపోతుంది. ఐటెం నేమ్ కూడా మనం క్రియేట్ చేసినటువంటి
అవసరం అనేది ఉండదండి. సో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ట్రాకింగ్ నెంబర్స్ అంటే ఈ యొక్క ఇక్కడ ఇచ్చాం కదా రెఫరెన్స్ నెంబరు, ఈ రెఫరెన్స్ నెంబర్ నేను ట్రాక్ చేస్తున్నాను. అంటే ఆర్డర్ నెంబర్కి నేను లింక్ చేయాలనుకుంటున్నాను. సో లింక్ చేయాలంటే ట్రాకింగ్ నెంబర్స్ని ఏ నెంబర్తో లింక్ చేయమంటావు ఆర్డర్ నెంబర్ని అడుగుతాను. సో మనం ఏ నెంబర్తో లింక్ చేయాలనుకుంటున్నాము అంటే రిసిప్ట్ నెంబర్ RN1 కదా మనం ఇక్కడ టైప్ చేసాము. సో ఈ RN1కి ఈ PO1 ఆర్డర్ నెంబర్ ఈ RN1 రిసిప్ట్ నోట్ నెంబర్కి లింక్ అవ్వాలి, ట్రాక్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ని ఇక్కడ జస్ట్ ఎంటర్ ఇచ్చారంటే చూడండి ఆర్డర్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేసింది, క్వాంటిటీ ఆటోమేటిక్గా వచ్చేసింది, రేట్ ఆటోమేటిక్గా వచ్చేసింది, టోటల్ కూడా వచ్చేసింది. ఎందుకంటే లింక్ చేస్తున్నాం కదా, రిసిప్ట్ నోట్ ఫ్రెష్గా ఇట్లా ఆర్డర్ ఇచ్చిన స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఈ నెంబర్ని లింక్ చేసాము అంటే ఆర్డర్ నెంబర్ దగ్గర PO1 ఇచ్చి ఈ ట్రాక్ దగ్గర ఈ నెంబర్ని ఇచ్చాము అంటే రిమైనింగ్ అమౌంట్ ఆ ఆప్షన్స్ అని ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతుందండి ఎండ్ ఆఫ్ లిస్ట్. రిసిప్ట్ నోట్ అంటే కూడా అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నట్టు మనం పర్చేస్ చేయండి అంటే పర్చేస్ ఆర్డర్ అయినా అకౌంట్స్ పరంగా పర్చేస్, రిసిప్ట్ నోట్ అన్నా కూడా అకౌంట్స్ పరంగా పర్చేస్. అది అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నాం ఏ ఓచర్కి వెళ్ళినా అడుగుతుంది మనం పర్చేసే కదండి ఇది కూడా. అంటే పర్చేస్ ఆర్డర్ అంటే జస్ట్ మనం ఆర్డర్ ఇచ్చాము ఎవిడెన్స్ ఇచ్చినట్టు ఆర్డర్ రిసీవ్ చేసుకోవడాన్ని రిసిప్ట్ నోట్ అంటారు. కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ జస్ట్. కానీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా స్టాక్ మనకు రీచ్ అయింది. బట్ దాన్ని ఒకవేళ ఒరిజినల్ ఇన్వాయిస్లో కనైతే నువ్వు ఏంగా ట్రీట్ చేస్తావు అంటే నేను కొన్నట్టే ట్రీట్ చేయాలి మనం. సో అందువల్ల పర్చేస్ అని తీసుకుంటాను, కానీ ఓనర్షిప్ మనకి ట్రాన్స్ఫర్ అవ్వదండి. సో ఎంటర్ చేసేయండి, ఎంటర్ చేసేయండి, ఎంటర్ చేసేయండి, యాక్సెప్ట్ చేసేయండి, ఏం అవసరం లేదండి. సో నెక్స్ట్ సెకండ్ ఏరో వచ్చేసి ఎందుకంటే ఫస్ట్ 2 ఆర్డర్లు ఇచ్చాం కదా, అదేవిధంగా రిసిప్ట్ నోట్ కూడా మనం 2 తీసుకోవాలండి, తీసుకుంటున్నాం ఓకేనా. సో ఇక్కడ 31.5, సో F2 ప్రెస్ చేసి 31.5 ఇచ్చేసేయండి. తర్వాత ఆర్డర్ నెంబర్ ఏంటి RO1 అండి. సో RO1 అనేసి క్లిక్ చేసేయండి, ఎంటర్. సో నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నామంటే నెక్స్ట్ అనుకోండి. సో చూడండి ఏ నెంబర్లో ఇచ్చాము మనం PQ1 కదా ఇచ్చాము, ఇక్కడ పర్చేస్ ఆర్డర్ నెంబర్ PQ1 కదా ఇచ్చాము, PQ1 అని తీసేసుకుంటే ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసి ఆటోమేటిక్గా ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. అంటే అన్ని కూడా తీసేసుకుంటుందండి. సో ఇక్కడ లింక్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుంది ట్రాక్ లింక్ చేసేటప్పుడు ఈ నెంబరే ఉండాలి, వేరే ఇవ్వకూడదు. జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసి యాక్సెప్ట్ చేసేసేయండి, ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసేయండి. అకౌంట్స్ పరంగా పర్చేస్ కాబట్టి పర్చేస్, సో యాక్సెప్ట్ చేసేసి 2 కూడా చేసేసాను. ఫస్ట్ టేబుల్లో 2 చేశాను, సెకండ్ టేబుల్లో కూడా 2 చేసేసాను. ఇప్పుడు దాని ఎఫెక్ట్ సెకండ్ రిసిప్ట్ నోట్ వేసినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. బయట చేసేయండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళారనుకోండి, Alt F5 డీటెయిల్ ఫార్మేట్ ఇచ్చామంటే చూడండి వాల్యూస్ కనబడుతుందా, ఐటమ్ నేమ్స్ కనబడుతుందా, వాల్యూస్ కనబడతా ఉందా. కానీ ఇక్కడ పర్చేస్ బిస్ట్ కమ్ అని ఒక ఆప్షన్ హైలైట్ అయిందండి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఓనర్షిప్ అవ్వలేదు, పర్చేస్ లెక్క ఎఫెక్ట్ వస్తేనే దాని రైట్స్ మనకు యూజ్ చేసే రైట్స్ మనకు వచ్చాయని దాని అర్థం అండి. సో కానీ రాలేదు మనకి పర్చేస్ లిస్ట్ కమెంట్ కొత్త కాలం మన రిపోర్ట్స్ లో యాడ్ అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి అంటే మీరు ఆర్డర్ ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చిన స్టాక్ అనేది మీకు రిసీవ్ చేసుకున్నారు, బట్ దాన్ని యూజ్ చేసే రైట్స్ మీకు జస్ట్ మీ దగ్గర ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కోసమే ఈ ఆప్షన్ ఇక్కడ మనకి ఇచ్చాడండి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మనకు వచ్చింది కానీ దాన్ని యూజ్ చేసే రైట్స్ లేవు, అంటే ఒరిజినల్ ఇన్వాయిస్ మనకి రాలేదని దాని అర్థం. ఓకే, సో మనకి అయిపోయిందండి. సో తర్వాత మనకి ఒరిజినల్ ఇన్వాయిస్ కావాలంటే సో అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి మనకు మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేశారో లేదో, రిసిప్ట్ నోట్లో ఓన్లీ డేట్ ఐటమ్ అన్నీ ఉన్నాయండి, కానీ పర్చేస్ ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ అండి. సో పర్చేస్ వచ్చి ఆల్రెడీ బిల్ వై డీటెయిల్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాము, బట్ ఇక్కడ మనం సేమ్ పర్చేస్ వచ్చి విత్ స్టాక్తో ఎలా అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకే చూడండి ఇక్కడ ఎక్స్పెన్సెస్ యాడ్ చేశారా లేదా. సో ఇక్కడ రిసిప్ట్ నోట్లో ఎక్స్పెన్సెస్ లేదండి, ఎందుకంటే మనకు తెలియదు కదా ఎంత ఎక్స్పెన్స్ అవుతుందని ముందుగానే. అందువల్ల ఇన్వాయిస్ లో వాడు ఎంటర్ చేయలేదు ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది అని. ఇది మన డెలివరీ అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళినప్పుడు డెలివరీ పర్సన్ చెప్తారు, సార్ మనకి మీరు డెలివరీ చేసి రమ్మన్నారు సార్, వాళ్ళకి ఇచ్చినప్పుడు నాకు ఇంత ఎక్స్పెన్సెస్ అయిందని బిల్స్ ఇస్తారు. అప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తాడు అంటే ఒరిజినల్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి ఎక్స్పెన్సెస్ని యాడ్ చేసి మనకి బిల్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు మన అమౌంట్ అనేది తనకు పే చేస్తాం. సో కాబట్టి ఒరిజినల్ ఇన్వాయిస్ విత్ ఎక్స్పెన్సెస్తో ఎలా మనం క్రియేట్ చేయాలనేది ఈ రిసిప్ట్ నోట్ లింక్ చేసుకుంటూ ఈ ఒరిజినల్ ఇన్వాయిస్ని ఎలా దాన్ని లింక్ చేయాలనేది మనం ట్రాక్ చేయాలనేది మనం చూడబోతున్నాం అండి. సో పర్చేస్ ఏ రోజు వేస్తున్నాం ఇక్కడ 2/4 అండి. ఏ ఓచర్ కావాలన్నా మనం ఎక్కడికి వెళ్ళాలి, ఓచర్ స్క్రీన్లోకి వెళ్ళండి, F9 పర్చేస్ ఓచర్ షార్ట్ కట్కి. సో ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ అండి, ఇంతకు ముందు మనం వేసినటువంటి పర్చేస్ ఓచర్లో అది మనకి అకౌంటింగ్ యాజ్ ఓచర్ మోడ్లో ఉంటుంది, ఇది యాజ్ ఇన్వాయిస్ మోడ్లో ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చేంజ్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి యాజ్ ఓచర్ మోడ్ అంటే మనకి ఓన్లీ డెబిట్ క్రెడిట్ సింబల్స్ ఉంటుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బిల్ వై డీటెయిల్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. బట్ విత్ ఐటమ్తో పాటు పర్చేస్ ఓచర్ మనం ఎంటర్ చేయాలి అంటే
సో మనకి ఇక్కడ చేంజ్ మోడ్ అనే షార్ట్ కట్ కీ ఉంది, చాలా ఇంపార్టెంట్ అండి. అది బిల్ డీటెయిల్స్ లో కూడా ఆప్షన్ గురించి చెప్పాను నేను. ఐటమ్ ఇన్వాయిస్ అని ఉందండి. ఐటమ్ ఇన్వాయిస్ అని తీసుకుంటే స్క్రీన్ మారిందే లేదా, అంటే స్టాక్ లేకుండా పర్చేస్ ఎంట్రీ పాస్ చేస్తున్నాము అంటే యాజ్ ఓచర్ లో తీసుకోవాలి. స్టాక్ తో పాటు మనం పర్చేస్ చేస్తున్నాం అంటే యాజ్ ఇన్వాయిస్ అని తీసుకోవాలి. ఆ రెండు ఆప్షన్స్ లో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన ప్రాబ్లమ్ లో ఓచర్ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుందండి. అది ఏం చేంజ్ చేయాలన్నా చేంజ్ మోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనకి ఏ మోడ్లో కంటే ఆ మోడ్లో తీసేసుకోవాలి. బట్ ఇక నేను ఐటమ్ ఇన్వాయిస్ మోడ్లోనే తీసుకుంటున్నాను. ఎందుకు ఐటమ్ ఇన్వాయిస్ మోడ్లో తీసుకుంటున్నాను అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏ రోజు వేస్తున్నామో, రిఫరెన్స్ నెంబర్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఏ ఐటమ్ తీసుకుంటున్నామో, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో, ఏ రేట్లో తీసుకుంటున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు అక్కడ ఇచ్చాడండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది అన్నప్పుడు విత్ ఐటమ్తో పాటు మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇన్వాయిస్ మోడ్లోనే మనం తీసుకోవాలి. సో దట్ ఈస్ ఇన్వాయిస్ మోడ్లో మనం రెడీ చేసుకున్నామండి. సో మనం ఏ రోజు వేస్తున్నాం ఇన్వాయిస్ మోడ్ ఇక్కడ అంటే ఫస్ట్ PA1 రిఫరెన్స్ నెంబర్. సో ఫస్ట్ డేట్ కదండి, 24 F2 ప్లస్ చేసి ఇక్కడ 24 లో పర్చేస్, ఇది ఒరిజినల్ ఇన్వాయిస్ అండి. ఇది వేసిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ లకి ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఓకే, రిఫరెన్స్ నెంబర్ ఏంటి, PA1 ఇచ్చారు. ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నామండి ఒరిజినల్ గా, గౌతమ్ ఏజెన్సీనే కదా. ఆర్డర్ ఇచ్చింది అతనికి, ఇచ్చిన ఆర్డర్ రిసీవ్ చేసుకుంది అతని దగ్గర నుంచే, బట్ ఒరిజినల్ ఇన్వాయిస్ కూడా మనం అతని దగ్గర నుంచే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ గౌతమ్ ఏజెన్సీ అని తీసేసుకోండి. సో గౌతమ్ ఏజెన్సీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందండి. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఆల్టరేషన్ షార్ట్ కట్ కి కూడా ఒకటి ఉందండి. సో మనం క్రియేట్ చేసుకోవాలంటే ఆల్టర్ C, క్రియేట్ చేసిన దాంట్లో ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఇక్కడ నుంచి మనం చేంజెస్ చేయొచ్చండి. అదేంటి అంటే Ctrl+Enter ప్రెస్ చేశారు అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. GOW గౌతమ్ ఏజెన్సీస్ అని తీసేసుకున్నానండి. సో మనం ఇక్కడ ఒక్క చోట చేంజ్ చేస్తే దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ అంతా ఆటోమేటిక్ గా మారిపోతుంది. మళ్ళీ మనం స్పెసిఫిక్ గా ఇవ్వాలా సార్ అంటే అవసరం ఏం లేదండి. సో అన్ని దాని ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ ఆటోమేటిక్ గా మారిపోతుంది. సో ఏ ఐటమ్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఒరిజినల్ గా పర్చేస్ చేస్తున్నాము అంటే బ్రూ ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, ఎంటర్ చేసేయండి. ఇక్కడ కూడా లింక్ చేయండి, ట్రాక్ చేయాలి. ఏ నెంబర్ ట్రాక్ చేయాలని, బట్ గుర్తుపెట్టు ఈ నెంబర్ కాదండి, మన ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చాము, ఏ నెంబర్లో ఆర్డర్ ఇచ్చాము అంటే RN1 లోనే కదా ఇచ్చాము మనం. ఇక్కడ మీరు చూసారంటే RN1 లో ఆర్డర్ ఇచ్చామండి. సో ఈ పర్చేస్ వచ్చి రిసిప్ట్ నోట్ నెంబర్ కి లింక్ చేయాలనుకుంటున్నాం. ఏ టైంలో రిసిప్ట్ నోట్ వేసాం మనము, RN1 అండి. జస్ట్ ఇక్కడ RN1 తీసేసుకుంటే ఆటోమేటిక్ రిమైనింగ్ అన్ని వచ్చేస్తుంటుంది. సో ఎంటర్ చేసుకుంటూ వచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. క్లియరా? సో ఇక్కడ మీరు చూసారు అంటే ఇవన్నీ కూడా నార్మల్ యాక్సెస్గా వచ్చేస్తుంది. పర్చేస్ ఆర్డర్ మనకి అన్ని ఫిల్అప్ చేయాలి, మీకు అన్ని కూడా జస్ట్ లింక్ చేస్తే రిఫరెన్స్ నెంబర్ ఆటోమేటిక్గా అది వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒరిజినల్ ఇన్వాయిస్ కదండి, దీని ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేయాలండి. ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలంటే ప్రైస్ చార్జెస్ అనేది, ట్యాక్స్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్పెన్సెస్ మనకి యాడ్ చేయాలి అంటే ఐటమ్ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ టైప్ చేయకూడదండి. జస్ట్ ఒక ఎంటీ స్పేస్ ఇవ్వాలి, బాగా గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇప్పుడు నుంచి ఆల్సీ ప్రెస్ చేస్తాం అనుకున్న ఐటమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఫ్రైట్ అనేది, ట్యాక్స్ అనేది లెడ్జర్ కదండి. సో ఐటమ్ కి ఎక్స్పెన్సెస్ లెడ్జర్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఒక మిడిల్ ఒక ఎంటీ స్పేస్ ఇవ్వాలండి. అంటే అక్కడ మనం ఏం టైప్ చేయకుండా జస్ట్ ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చాము అంటే స్పేస్ బార్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా లెడ్జర్ స్క్రీన్ మనకు ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఆల్సీ ప్రెస్ చేసి ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఏమి ఇచ్చాడు మనకి, ఫ్రైట్ చార్జెస్ ఇచ్చాడు, ఫ్రైట్ అని ఇచ్చేసేయండి. అండర్ వచ్చేసి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇచ్చేస్తాము. యాక్సెప్ట్ చేయండి, అక్కడ ఏముంటుంది అట్లే వదిలేసేయండి, ఏం చేయొద్దండి. మరి అమౌంట్గా ఇచ్చారా పర్సంటేజ్గా ఇచ్చాడండి, అమౌంట్గా ఇచ్చాడండి. సో అమౌంట్ కాబట్టి అమౌంట్ కాలంలో అయిపోండి. ఓకేనా, రేట్ కాలంలో అయిపోతే అమౌంట్ కాలంలో. మళ్ళీ ఎక్స్పెన్స్ ఏమి ఇచ్చాడు మనకి, ట్యాక్స్ ఇచ్చాడండి. సో అగైన్ మళ్ళీ ఆల్సీ ప్రెస్ చేసి ట్యాక్స్ అని టైప్ చేయండి. అండర్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేసి ఇచ్చేసేయండి. ఓకే, అండర్ వచ్చేసి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇచ్చేసేయండి, ఎంటర్ ఇచ్చేసేయండి. సో అంత ఇచ్చారు వరకు పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి 4% ఇస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అదే తీసేసుకుంటుందండి. ఓకే, అమౌంట్గా ఇస్తే అమౌంట్ కాలం, పర్సంటేజ్ ఇస్తే రేట్ కాలంలో ఇచ్చేసేయండి. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి, ఎంటర్ ఇచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసారు అంటే ఆటోమేటిక్గా పర్చేస్ కూడా సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు రిపోర్ట్కి వెళ్ళి చెక్ చేస్తే, సో రిపోర్ట్ చెక్ చేస్తారు అంటే దాని ఎఫెక్ట్ మనకి వచ్చేస్తుంటుంది. Alt F5 ఇస్తే ఆటోమేటిక్గా పర్చేస్ ఎఫెక్ట్ వచ్చిందా లేదా మనకి. సో ఇక్కడ ఆటోమేటిక్గా పర్చేస్ లిస్ట్ ఇంకా ఉంది, ఇంకొక వచ్చర్ చేయాలి కదండి. అది చేసి ఇక్కడ ఆటోమేటిక్గా నిల్ బ్యాలెన్స్ అయిపోయి టోటల్ అమౌంట్ ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకే, పర్చేస్లో ఎఫెక్ట్ వచ్చింది అంటే ఒరిజినల్ అకౌంట్లోకి ఎఫెక్ట్ వచ్చింది అనేసి దాని అర్థం అండి. ఓకే, సో అదే విధంగా ఇంకోటి కూడా ఉంది కదా మనకి, అది మనం చేశారు అంటే సేమ్ సెకండ్ వన్ కూడా అలాగే చేయాలి. సో మనము నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అంటే, సో నెక్స్ట్ ఇంకొకటి మిగిలిపోయింది కదండి మనకి. సో అదేంటి అంటే, సో నెక్స్ట్ అనుకో దగ్గర నుంచి కూడా మనం రిసిప్ట్ నోట్ వేసామండి. సో నెక్స్ట్ అనుకో నుంచి రిసిప్ట్ నోట్ కంటిన్యూషన్ ఒరిజినల్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ మనం చూడబోతున్నాము.
ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే కంటిన్యూషన్లో మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాము. ప్రాబ్లంలో మనకి 1,6 ఇచ్చారండి. సో ఇక్కడ అగైన్ మళ్ళీ గో టు ఓచర్కి వెళ్ళండి. ఓచర్కి వెళ్ళి పర్చేస్ ఓచర్లో F2 ప్రెస్ చేసి 1,6 డేట్ ఇచ్చేసేయండి. మనం 1,6లో కదా పర్చేస్ చేస్తున్నాం, ఇక్కడ 1,6లో పర్చేస్ చేస్తున్నాం కాబట్టి 1,6 అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకేనా, సో ఇచ్చిన తర్వాత డేట్. సో ఎవరి దగ్గర నుంచి మనం పర్చేస్ చేస్తున్నాము, బిల్ నెంబర్ ఏంటి అంటే సో PB01 అండి. జస్ట్ ఇక్కడ PB1 నెంబర్ ఇచ్చేసేయండి. ఫస్ట్ ఇచ్చిన ఆల్రెడీ డేట్ వచ్చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నాం, ఇక్కడ నెక్స్ట్ అనుకో. సో ఆల్రెడీ మన దగ్గర నెక్స్ట్ అనుకో పార్టీ నేమ్ ఉంది కాబట్టి జస్ట్ క్లిక్ చేసేసేయండి. ఏ నెంబర్లో మనం రిసిప్ట్ నోటేస్ అమౌంట్ RO1 అండి. చూడండి ఇక్కడ చూసారా, మీకు RO1 అనేసి ఉంటుందండి. ఈ నెంబర్ని మనం ఇక్కడ ట్రాక్ చేస్తున్నాం కాబట్టి PB1కి ఇక్కడ RO1 రిసిప్ట్ నోట్ తీసేసుకునేసి ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఇంకేం చేయదండి, యాక్సెప్ట్ చేసేసేయండి. యాక్సెప్ట్ ఎంటర్. సో ఆటోమేటిక్ ఐటమ్ నేమ్ వచ్చేసింది. ట్రాక్ నెంబర్స్ ట్రాక్ చేయాలంటే ఏ నెంబర్తో ట్రాక్ చేస్తున్నాము అంటే RO1 కదా మనకి. సో అక్కడ ఇచ్చిన రిసిప్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేయండి. జస్ట్ ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి, ఏం చేయదండి. సో అగైన్ ఎంటర్ అకౌంట్స్ పరంగా పర్చేస్ అండి. జస్ట్ మనకి ఇక్కడ లింకింగ్ కాబట్టి మనం ఎంటర్ ఇచ్చుకుంటూ వస్తే చాలా ఆటోమేటిక్గా అవన్నీ కూడా మనకు వచ్చేస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలంటే ఐటమ్ తర్వాత ఒక ఎంటీ స్పేస్ ఇచ్చేసేయండి. ఏం ఎక్స్పెన్స్ ఇచ్చారు మనకి ఇక్కడ సెకండ్ దాంట్లో కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చాడు, ట్యాక్స్ ఇచ్చాడండి. సో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లెడ్జర్ మన దగ్గర ఉందా లేదు, ఎంటీ స్పేస్ ఇచ్చిన తర్వాత ఆల్ట్ ఇచ్చేసేయండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని తీసుకుంటున్నాను. సో అండర్ వచ్చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని ఇచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. సో ఎంత అమౌంట్ ఇచ్చాడండి మనకి 5,000 రూపీస్ ఇచ్చారు కదా. సో ఇక్కడ 5,000 రూపీస్ అమౌంట్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ట్యాక్స్ ఆల్రెడీ చేశాం కాబట్టి అగైన్ మళ్ళీ ట్యాక్స్ తీసేసుకోండి. 12.5% ఇచ్చారండి. ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 12.5%. సో ఇవన్నీ కూడా మీరు మిగతా టేబుల్స్ కంటిన్యూషన్ చేస్తే ఇవన్నీ మీకు వస్తుంది. నేను ఫస్ట్ ప్రతి టేబుల్లో కూడా రెండు చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా 2 మాత్రమే చేస్తున్నానండి. రిమైండర్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అన్ని టేబుల్స్ని ఫస్ట్ టేబుల్ పూర్తిగా చేయండి, సెకండ్ టేబుల్ పూర్తిగా చేయండి, థర్డ్ టేబుల్ కూడా పూర్తిగా చేయండి. సో చేస్తేనే మనకి ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది ప్రాపర్గా అర్థమవుతుందండి. బట్ బాగా గుర్తుపెట్టుకోండి, టాలీ అంటే ఖచ్చితంగా మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు టాలీ అనేది 100% నేర్చుకోగలుగుతాను. 1-2 సార్లు చేస్తే మీకు ఖచ్చితంగా సబ్జెక్ట్ అనేది కొంచెం కష్టం అవుతుంది. చెక్ చేసుకోండి, 2-3 సార్లు చూసి వీడియో చేసి ప్రాక్టీస్ చేయండి సిస్టంలో, అప్పుడే మీకు నాలెడ్జ్ అనేది వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేస్తుంది. యాక్సెప్ట్ చేసేసారు అంటే న్యూ రిఫరెన్స్ అండి. పర్చేస్ ఎప్పుడు ఏ రిఫరెన్స్ తీసుకుంటాం, న్యూ రిఫరెన్స్. బిల్ నెంబర్ ఆటోమేటిక్ ఇచ్చినటువంటి ఇన్వాయిస్ నెంబర్ వచ్చేస్తుంది. జస్ట్ యాక్సెప్ట్ చేసేసేయండి, ఇంకేం చేయలేదు. సో ఇప్పుడు నేను టోటల్గా చేసేసాను కదండి. ఇప్పుడు మీరు ఒక్కసారి రిపోర్ట్ చెక్ చేశారు అంటే, సో బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి ప్రాఫిట్ లాస్ అకౌంట్కి వెళ్తే ఆల్ట్ F5 డీటెయిల్ ఫార్మాట్ ఇస్తే ఇచ్చాను. పర్చేస్ రిజిస్టర్ కమ్ములు ఏం లేదు, నిల్. సో ఇక్కడ ఉన్న అమౌంట్ మొత్తం కూడా ఆటోమేటిక్గా నాకు పర్చేస్లోకి వచ్చింది అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఓనర్షిప్ మనకి ట్రాన్స్ఫర్ అయిందనే దాని మీనింగ్ అండి. ఓకే, రిమైనింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో మీరు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ కూడా మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అమౌంట్స్, క్లోజింగ్ స్టాక్ అమౌంట్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. బట్ టోటల్గా ప్రాబ్లం చేసిన తర్వాత ఈ మైనసెస్ కూడా ఏమి ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ లైక్ మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, మనము పేమెంట్ చేయాలి. సో ఇన్వాయిస్ మన చేతికి వచ్చేసినంత మాత్రాన, ప్రోడక్ట్స్ మనకు రీచ్ అయిపోయినంత మాత్రాన వాళ్ళకి అమౌంట్ ఇస్తేనే కదా దాన్ని యూజ్ చేసే రైట్స్ కూడా వస్తుంది. మనం పేమెంట్ చేయాలండి. సో పేమెంట్ చేయాలి అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏం చేశాడు, పేమెంట్ వచ్చిన ఇచ్చాడు. ఏ రోజు పేమెంట్ చేస్తున్నాము, ఎవరికి పేమెంట్ చేస్తున్నాము, ఏ బిల్ నెంబర్లో పేమెంట్ చేస్తున్నాము అనేది ఇక్కడ ఇచ్చాడు. కానీ వాల్యూ ఇవ్వలేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. బిల్ నెంబర్ మాత్రమే ఇచ్చాడు. ఆ పర్సన్కి ఎంత అమౌంట్ ఇవ్వాలని మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇవ్వలేదు. సో మనం అగైన్స్ రిఫరెన్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా అతనికి సంబంధించినటువంటి పెండింగ్ అమౌంట్ అనేది మనకి కనబడుతుంది. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే సేమ్ ఓచర్ అండి. ఓచర్కి వెళ్ళిపోతాము. F5 పేమెంట్ ఓచర్ తీసేసుకుంటారు. ఈరోజు పేమెంట్ చేస్తున్నామండి. F2 ప్రెస్ చేసి 31/3 తీసేసుకునేసేయండి. ఓకే, సో నెక్స్ట్ రిఫరెన్స్ నెంబర్ ఏమైనా ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడండి, PA1 ఇచ్చాడు కదండి. సో PA1 అనేసి నెంబర్ తీసేసుకునేసేయండి, ఎంటర్ చేసేయండి. ఎవరికి పేమెంట్ చేస్తున్నాం ఇక్కడ, గౌతమ్ ఏజెన్సీకే కదండి, గౌతమ్ ఏజెన్సీస్ అండి. చూడండి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో మనకి ఇక్కడ అమౌంట్ అడుగుతుందండి స్క్రీన్ లో, కానీ అమౌంట్ ఎంత అమౌంట్ మనకు తెలుసా, ఇక్కడ తెలియదండి. ఓన్లీ బిల్ నెంబర్ మాత్రమే మనకు తెలుసు. సో అమౌంట్ మనకి తెలియదు. సో కాబట్టి ఇక్కడ బిల్ నెంబర్ తెలుసు కానీ అమౌంట్ తెలియదు. కానీ అమౌంట్ ఇస్తే నెక్స్ట్ కాలంకి మూవ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కర్సర్ అమౌంట్ కాలంకి వెళ్ళకుండా డైరెక్ట్ గా నాకు రెఫరెన్స్ కాలంకి వెళ్ళాలండి. సో జస్ట్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి, చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి.
అగైన్ మళ్ళీ F12 ఆన్ చేసి ఇక్కడ మనకి ఫ్రీ అలకేట్ బిల్స్ ఫర్ రిసిప్ట్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉందండి ఇక్కడ. ఓకే, చాలా ఇంపార్టెంట్. అంటే అమౌంట్ తెలియకపోయినా బిల్ నెంబర్ తెలిస్తే ఆ బిల్ నెంబర్ అమౌంట్ ఎంత అనేది ఆటోమేటిక్ సిస్టమే డిస్ప్లే అవ్వాలి. అమౌంట్ కాలం కర్సర్ వెళ్ళకుండా డైరెక్ట్ రెఫరెన్స్ కాలంకి వెళ్ళాలి అంటే పేమెంట్ వచ్చర్లో నుంచి F12 ఆన్ చేసి ఫ్రీ అలకేట్ బిల్స్ ఫర్ పేమెంట్ రిసిప్ట్ జర్నల్ వచ్చిన అనేది ఎస్ పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఎస్ పెట్టేసుకుంటారు. ఇప్పుడు నేను ఎంట్రీ ఇచ్చాను అనుకోండి అండి, ఇంతకుముందు ఎంట్రీస్ ఆటోమేటిక్ ఎక్కడ పోయింది కర్సర్ మనకి అమౌంట్ కాలంకి వెళ్ళింది. సో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చానంటే ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్తుంది అంటే అగైన్స్ కాలంకి వెళ్తుందండి. సో డైరెక్ట్ గా అగైన్స్ కదా తీసుకోవాలి. పర్చేస్ రిసిప్ట్, పేమెంట్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఈ 4 వచ్చేసి కూడా అగైన్స్ రిఫరెన్స్ తీసుకోవాలి. ఇది ఆల్రెడీ బిల్ వై డీటెయిల్ చాప్టర్ చెప్పినప్పుడు డిస్కస్ చేసాము. అది ఒకసారి చూడండి. దాని యొక్క మెటీరియల్ కూడా చూస్తే థియరిటికల్ గా మీకు అర్థమవుతుందండి. జస్ట్ అగైన్స్ తీసేసుకునేసి బిల్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేసిందా లేదండి, వాల్యూ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కొన్ని వచ్చేసి లైవ్ లో చేసేటప్పుడు అమౌంట్ తెలియదు కానీ బిల్ నెంబర్ తెలుసు. కానీ ఇక్కడ ఆటోమేటిక్ బిల్ నెంబర్ ఇస్తే ఆ బిల్ నెంబర్లో ఎంత అమౌంట్ ఉన్నది సిస్టమ్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. కర్సర్ అమౌంట్ కాలంకి వెళ్ళకుండా డైరెక్ట్గా రెఫరెన్స్ కాలం కావాలి అంటే F12లో ఫ్రీ అలకేట్ బిల్స్ ఫర్ రిసిప్ట్ పేమెంట్ జర్నల్ వచ్చి రెస్ పెట్టుకుంటేనే ఆ ఆప్షన్ మనకి హైలైట్ అవుతుందండి. ఆ ఫంక్షన్ మనకి వర్క్ అవుతుంది. సో క్రెడిట్లో ఏమొస్తుంది మనకి క్యాష్. జస్ట్ క్యాష్ ఇచ్చేసేయండి. వాడిన నెగిటివ్ క్యాష్ ఉంది. నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ అని బిల్ బై డీటెయిల్స్ లో 9 ఆప్షన్స్ లో 1 ఆఫ్ ద ఆప్షన్. అది ఎస్ పెట్టుకోవడం వల్ల మన అమౌంట్ లేకపోయినా పే చేస్తున్నాము అని ఒక ఎర్రర్ చూపిస్తుంది. సిస్టమ్ లో అయితే నో ప్రాబ్లం, ఎంటర్ చేసి ఒరిజినల్ గా అయితే పేమెంట్ చేయకూడదండి. ఎందుకంటే నా మైండ్ రెడ్ లో ఉంది, ప్లస్ ఇక్కడ వార్నింగ్ వచ్చింది. ఈ వార్నింగ్ రావాలంటే F12 కాన్ఫిగరేషన్ లో వార్నర్ నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఎస్ పెట్టుకుంటే నీ వార్నింగ్ కనబడుతుందండి. దీన్ని మనం జాగ్రత్త పడతాం అంతే జస్ట్. బట్ సిస్టమ్ ఎంట్రీస్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ మనకు తెలుస్తుంది మీరు అమౌంట్ లేకుండా పే చేస్తున్నారు అనేసి, మైనస్ లో ఉన్నారని చెప్తుందండి. ఆ ఎర్రర్ రావాలి అంటే ఆప్షన్ మనం ఎస్ పెట్టుకోవాలి. సో పేమెంట్ కూడా క్లియర్. సో సెకండ్ కూడా ఏదో వచ్చేసిన సేమ్ పేమెంట్ నెక్స్ట్ అనుకోండి. సో బిల్ నెంబర్ ఏమి ఇచ్చారు అక్కడ PB1 అండి. అదే మళ్ళీ PB1 అని ఇక్కడ ఇచ్చేసేయండి. ఎంట్రీ ఇవ్వండి. నెక్స్ట్ అనుకో సెలెక్ట్ చేసేసేయండి. అదే రిఫరెన్స్ ఆటోమేటిక్ బిల్ నెంబర్లో అమౌంట్ ఎంత ఉందని తెలిసిపోయిందా, వచ్చేసింది. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాష్ అని తీసేసుకుంటే అది కూడా మైనస్ లో ఉందండి. ఓన్లీ మనం డైరెక్ట్ గా ఇంటర్ కంపెనీ క్రియేట్ చేసుకుని పర్చేస్ చేసాం కాబట్టి టోటల్ వాల్యూ మైనస్ లో ఉంటుంది. మళ్ళీ మనకి ఆర్డర్ ఏదైనా వచ్చింది అంటే మనకి మన సేల్స్ ఏదైనా చేస్తామో వచ్చిన అమౌంట్ ఆటోమేటిక్గా మైనస్ లెస్ చేసుకుంటూ మనకి మోర్ దెన్ పర్చేస్ కంటే సేల్స్ ఎక్కువ ఉంది అంటే క్యాష్ బ్యాలెన్స్ మనకి బ్లాక్ లెటర్లోకి వస్తుంది. వార్నింగ్ అనేది రాదండి. ఓకే, జస్ట్ యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది. దట్ ఈస్ పేమెంట్ కూడా ఈ విధంగానే మనం చేయాలి. సో ఇది మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాం చూడండి. మొత్తం మనకి 4 టేబుల్స్ కంప్లీట్ అయ్యిందండి. సో 4 టేబుల్ కంప్లీట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయింది. మనం అమౌంట్ పే చేస్తాం, క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఆ పార్టీకి మన అమౌంట్ అనేది పేమెంట్ చేసేసినట్లయితే ఇది టోటల్ ట్రాన్సాక్షన్స్ అని కంప్లీట్ అయిందండి. సో మొత్తం ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి మనకి ఇక్కడ 4 టైప్స్ అండి. ఆర్డర్ ఇచ్చాము, రిసిప్ట్ నోట్ వేసాము, పర్చేస్ వేసాము, పేమెంట్ వేసాము. ఈ 4ని ఎంట్రీలు వేసినా కూడా దాని ఎఫెక్ట్ నాకు ఫైనల్ అకౌంట్స్ లకి సింగిల్ ఎఫెక్టే వస్తుంది. సో టోటల్ గా ఒక మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ వల్ల అకౌంటింగ్ ప్రాసెస్ మెయింటైన్ చేయాలి అంటే ఈ 4 వచ్చేసి ట్రాక్ చేసాము అంటే ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తుందండి. సో అది మాత్రం ఐడెంటిఫై చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఈ 4 వచ్చేసి ఎలా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ చేసామనేది ఈ వీడియోస్ని పర్ఫెక్ట్ గా చూసి అబ్జర్వ్ చేసి నేర్చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ప్రాబ్లం కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు అంటే ఇదే ప్రాబ్లంలో సేల్స్ ఆర్డర్ కూడా ఇచ్చాడండి. సో మనం సేల్స్ ఆర్డర్ అనేది దీని కంటిన్యూషన్ లో మనం ఎలా చేయాలనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే పర్చేస్ ఆర్డర్ ఎలా అయితే చేస్తున్నామో సేల్స్ ఆర్డర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అక్కడ రిసిప్ట్ నోట్ చేస్తాం, ఇక్కడ డెలివరీ నోట్ చేస్తాము, అక్కడ పర్చేస్ చేసాము, ఇక్కడ సేల్ చేస్తాము, అక్కడ పేమెంట్ వోచర్ చేసాం, ఇక్కడ రిసిప్ట్ వోచర్ చేసామండి. ప్రాసెస్ అయితే సేమ్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పార్టీ నేమ్స్ మాత్రం చేంజ్ చేయండి. పార్టీ నేమ్స్ అండర్ మాత్రం మనం చేంజ్ చేయాలి. సో దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నాము అంటే ఐటమ్ నేమ్స్ కూడా మనం క్రియేట్ చేసిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పర్చేస్ చేసిన ఐటమ్సే సేల్ చేస్తున్నాం కాబట్టి ఇదే సేమ్ ఫైల్లో ఐటమ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మీరు ఓన్గా కూడా చేయొచ్చు. ఫస్ట్ పర్చేస్ ఆర్డరు, రిసిప్ట్ నోటు, పర్చేస్, పేమెంట్ ఈ 3 వచ్చెస్ కానీ ఈ 4 వచ్చెస్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమైంది అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చేసేసుకోవచ్చు అండి. అయినా కానీ నేను ఒకసారి చేసి చూపిస్తాను వీడియోలో, మీరు అబ్జర్వ్ చేయండి, ఇంకా ఈజీ అవుతుంది మీకు. ఓకేనా? సో పర్చేస్ ఆర్డర్ లాగా సేల్స్ ఆర్డర్ చేయాలండి. సేల్స్ ఆర్డర్ చేయాలంటే అగైన్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, వాచర్కి వెళ్ళండి. వాచర్కి వెళ్ళేసి F10 ప్రెస్ చేయండి. సేల్స్ ఆర్డర్ ఎక్కడెక్కడైనా ఉందా, లేదంటే ఇమీడియట్గా ఏం చేస్తాము, సో ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ ఏంటి అంటే సేల్స్ ఆర్డర్ తీసేసుకునేసేయండి. నేను ఎంట్రీస్ యాక్టివేట్ అయిపోతుందండి. సో సేల్స్ ఆర్డర్ ఏ రోజు చేస్తున్నారు, 2/4 అండి. జస్ట్ F2 ప్రెస్ చేసి 2/4 డేట్ ఇచ్చేసేయండి. ఎవరి దగ్గర నుంచి మనం ఆర్డర్ తీసుకుంటున్నాము, వాసవి స్టోర్స్ అండి. సేల్స్ ఆర్డర్ కదా, వాసవి స్టోర్స్ లేదు మన దగ్గర ఉందా, లేదు. సో జస్ట్ ఇక్కడ ఆల్సీ క్రియేట్ చేసేసి వాసవి స్టోర్స్ అండర్ మాత్రం సన్రీ డెటార్
చాలా ఇంపార్టెంట్. అంటే పర్చేస్ ఆర్డర్లో మాత్రం మన సప్లయర్, సేల్స్ ఆర్డర్ అన్నప్పుడు మనకి ఆర్డర్ ఇస్తున్నారు అంటే కస్టమర్. సో అందులో ఏం చేయండి, సండే డేటార్స్ అని ఇచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. ఇదే చేంజ్ అండి. సో ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా పర్చేస్లో ఎలా చేస్తామో సేల్స్ ఆర్డర్లో కూడా అలాగే చేస్తే సరిపోతుంది. మన ప్రాక్టీస్ కాబట్టి అవన్నీ ఏం చేయట్లేదు, ఎంట్రీ చేసేయండి. నెక్స్ట్ ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ SO1 ఇచ్చారండి. జస్ట్ ఇక్కడ SO1 తీసేసుకునేసి ఎంట్రీ చేసేయండి. బట్ ఈ ఐటమ్ మనకు ఆర్డర్ ఇచ్చారు బ్రూ 100 గ్రామ్స్ అండి. సో మన దగ్గర ఉన్న బ్రూ 100 గ్రామ్స్ మన సేల్స్ ఆర్డర్ తీసుకొని మనం వేరే వాళ్ళకి ఆ, అమ్మాలనుకుంటున్నాం అండి. బట్ వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చారు, సో తీసేసుకునేసేయండి. డ్యూ డేట్, రేట్ డేస్, ఎన్ని డేస్ ఇచ్చారండి, 2/4 ఇచ్చారండి. నెక్స్ట్ ఎంత క్వాంటిటీ ఇచ్చారండి, 25 ప్యాకెట్స్ ఇచ్చారండి. బాగా గుర్తుపెట్టుకో, మన దగ్గర 50 ప్యాకెట్స్ ఉన్నాయి కానీ మనకు 25 ప్యాకెట్స్ ఆర్డర్ వచ్చిందండి. సో రేట్ ఏమి ఇచ్చాడు, 60 రూపీస్. మనం పెంచాం, 50 రూపాయలు కొన్నాము, 60 రూపాయలకు అమ్ముతున్నామండి. ఎంట్రీ చేసేయండి, ఎంట్రీ చేసేయండి. అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నాం ఇక్కడ, సేల్స్ ఆర్డర్ అంటే ఇండైరెక్ట్ గా సేల్సే కదండి. సో అక్కడి నుంచి ఆల్సీ ప్రెస్ చేసి సేల్స్ అని తీసేసుకొని వేసేయండి. అండర్ వచ్చేసి సేల్స్ అకౌంట్ వచ్చేసేయండి. సో యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందండి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పర్చేస్ ఆర్డర్ చేసాం కాబట్టి అదే స్టెప్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ పార్ట్ నేమ్ అండర్ సండే డేటార్స్ ఇవ్వాలి, అక్కడ పర్చేస్ ఆర్డర్ వల్ల సేల్స్ ఆర్డర్ తీసుకోవాలి, రెండే తీసుకుంటాం. బట్ అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నాము అంటే అక్కడ పర్చేస్ అని చెప్పాము, పర్చేస్ ఆర్డర్ అప్పుడు సేల్స్ ఆర్డర్ అప్పుడు ఏం చేస్తామంటే సేల్స్ అని తీసుకోవాలి. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే మీ క్లారిటీ కోసం అండి. సో ఆల్రెడీ పర్చేస్ ఆర్డర్ అయిపోయింది కదా సార్, అదంతా ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నారు అంటే అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటి అనేది మీకు ఐడెంటిఫై చేయగలిగితే సబ్జెక్ట్ అనేది ఈజీగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. అందుకని నేను కంపారిజన్తో చెప్తున్నానండి. ఇంకా సేల్స్ ఆర్డర్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ ఆర్డర్ ఏంటి, వినోద్ ఎంటర్ప్రైజెస్. మనం ఆ రెండే చేసాం కదా, ఆ రెండిట్లో అదే విధంగా ఇందులో కూడా రెండే టేబుల్ చేద్దామండి. సో F2 ప్రెస్ చేసి ఇక్కడ 15 ఇచ్చేసేయండి. రెఫరెన్స్ నెంబర్ ఏంటి, SQ1 అండి. సో SQ1 అని తీసి ప్రాక్టీస్ కాబట్టి ఎక్కువ ఉందండి మీకు ఇక్కడ. ఓకే, సో పార్టీ నేమ్ ఎవరు, సారీ ఇక్కడ వినోద్ ఎంటర్ప్రైజెస్ అండి. రిఫరెన్స్ నెంబర్ తర్వాత ఆప్షన్ అది. సో వినోద్ ఎంటర్ప్రైజెస్ తీసుకుంటాము, ఆల్సీ ప్రెస్ చేసి వినోద్ ఎంటర్ప్రైజెస్ అండి. అండర్ వచ్చేసి సన్రీ డేటాస్ అని ఇచ్చేసేయండి, యాక్సెప్ట్ చేసేసేయండి. సో యాజ్ టీజ్ గా స్టెప్స్ ఉంటుందండి. ఫస్ట్ లో కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది కానీ ఫస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత టాలీ అంటే ఎంత ఈజీనా అనే విధంగా మనకి ఫీలింగ్ వస్తుంది. సో అర్థం అయినా అవ్వకపోయినా వీడియోస్ పూర్తిగా చూడండి, చూసి ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే టాలీ అనేది 100% మనం చేయొచ్చు అని చాలా సింపుల్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రతి వీడియోస్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ చూడండి. ఏదో చూసినామని కాకుండా చెప్పే పాయింట్ ప్రతి ఒక్కటిగా ఐడెంటిఫై చేసి మీకు అర్థమైందా లేదా, అర్థం కాకపోతే ఎందుకు అర్థం కావట్లేదని మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. 100% మీకు టాలీ అనేది నేర్చేసుకోవచ్చు అండి. సో ఐటమ్ నేమ్ చిన్న ఆల్రెడీ ఐటమ్ నేమ్ ఉంది, మనం ఆర్డర్ ఇచ్చిన ఐటమే, మనం పర్చేస్ ఆర్డర్ ఇచ్చిన ఐటమే కదా మనకి సేల్స్ ఆర్డర్ వచ్చింది. సో ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. లేదు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆల్ట్స్ ఇచ్చి క్రియేట్ చేసుకోవాలి, ఉంటుందండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏ రోజు మనకి, సారీ డ్యూ డేట్ ఏంటి, ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి 25 ఇచ్చారండి. జస్ట్ ఇక్కడ 25 అని తీసేసుకునేసేయండి, ఎంట్రీ చేసి ఎంత క్వాంటిటీ ఇచ్చారండి, 10 పీసెస్ ఇచ్చారు మనకి ఆర్డర్. సో రేట్ ఎంత అండి, 12,000. మనం 9,000 తీసుకున్నాము, ఇక్కడ 12,000కి మనకి సేల్స్ ఆఫర్ వచ్చిందండి. జస్ట్ ఎంట్రీ చేసేయండి. again ఎంటర్, అకౌంట్స్ పరంగా సేల్స్ కాబట్టి సేల్స్ తీసేసుకుని యాక్సెప్ట్ చేసేసి. ఓకేనా, క్లియర్ కదండి. సేల్స్ ఆర్డర్ కూడా ఇదే ఫార్మాట్ లో చేసాం రెండిట్లో కూడా. మీరు అబ్జర్వ్ చేయండి, పర్చేస్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ కి ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది. తర్వాత డెలివరీ నోట్ అండి. సో డెలివరీ నోట్ కావాలంటే సేమ్ యాజ్ టీజ్ గా F10 తీసుకుంటాము. డెలివరీ నోట్ ఇక్కడ లేదు కాబట్టి సో ఇన్యాక్టివ్కి వెళ్ళేసి డెలివరీ నోట్ ఉంది కదా ఇక్కడ మనకి. సో ఎక్కడ ఉంది డెలివరీ నోటు, సో ఇక్కడ ఉందండి. సో డెలివరీ నోట్ హైలైట్ అవ్వలేదు, జస్ట్ ఇక్కడ ఎంట్రీ యాక్సెప్ట్ చేసి ఆటోమేటిక్గా హైలైట్ అవుతుందండి. సో డెలివరీ నోట్ రెఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చారు మనకి, DN1 అని ఇచ్చారండి. జస్ట్ DN1 అనేది సెలెక్ట్ చేసేసుకుని ఇస్తారండి. DN1 తీసేసుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే వాసవి స్టోర్స్, ఆల్రెడీ ఉంది కదా వాసవి స్టోర్స్. సో వాసవి స్టోర్స్ తీసేసుకునేసేయండి, యాక్సెప్ట్ చేస్తే సరే. దానికంటే ముందు జస్ట్ మీకు ఎఫెక్ట్ ఎలా వస్తుందని చూద్దామండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి ఆల్ F5 ప్రెస్ చేశారనుకోండి, సేల్స్ బిల్స్ టు కమ్మన్ ఉంది అవునా. సేల్స్ బిల్స్ మనం వేసాం అంతే, ఇంకా మనకి ఎఫెక్ట్ ఏం లేదు కదా, అమౌంట్ గిమౌంట్ ఏం రాలేదు కదా, అందులో ఇక్కడ ఎంటీ ఉందండి. ఇక్కడ ఎలాగైతే బిల్ ఇక్కడ అమౌంట్ జీరో అయ్యి పర్చేస్లోకి వచ్చిందో సేల్స్ లో కూడా అదే ప్రాసెస్ ప్రకారం వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డెలివరీ నోట్ వేయాలి కదండి. సో డెలివరీ నోట్ కావాలంటే ఎక్కడికి వెళ్తాము అంటే సేమ్ వోచర్కి వెళ్ళేసి డెలివరీ నోట్ తీసేసుకుంటాము. డెలివరీ నోట్లో రిసిప్ట్ నెంబర్ ఏమి ఇచ్చారు, DN/1. సో డేట్ కూడా 2/4 ఇచ్చారండి. జస్ట్ F2 ప్రెస్ చేసి 2/4 డేట్ ఇచ్చేసేయండి. రిఫరెన్స్ నెంబర్ DN1 ఇచ్చేసేయండి. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాము, వాసవి స్టోర్స్. సో ఇక్కడ సేమ్ ఆర్డర్ నెంబర్ ఏమి ఇచ్చారండి, SO1 కదా మనం సేల్స్ ఆర్డర్ నెంబర్ ఇచ్చాము. సో SO1 సెలెక్ట్ చేసేసుకొని ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేసింది. ఆటోమేటిక్గా ఈ నెంబర్ సెలెక్ట్ చేయడం వల్ల ఇంతకుముందు ఉన్న ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా అదే వచ్చేస్తుందండి.
వచ్చిన ఐటమ్ నేమ్ కూడా అది వచ్చేసింది. ట్రాక్ లింక్ చేయాలి ఏ నెంబర్తో, ఆర్డర్ నెంబర్ని ఈ రిసిప్ట్ నెంబర్తో లింక్ చేయాలి. ఇక్కడ ఆటోమేటిక్గా రిసిప్ట్ నెంబర్ వస్తుంది చూసుకోండి. మీరు జస్ట్ సర్టన్ ఎంట్రీ ఇచ్చుకుంటే వెళ్ళాలంటే ఇక్కడ 1 వచ్చేస్తుందండి. 1 వచ్చింది అంటే నెక్స్ట్ టేబుల్ కంటిన్యూషన్ మనం చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని మనం కరెక్ట్గా ట్రాక్ చేయాలి, లింక్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ అక్కడ లింక్ చేశాం కాబట్టి, ట్రాక్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. జస్ట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేస్తే అకౌంట్స్ పరంగా సేల్స్ అండి. సో సేల్స్ ఆర్డర్ అన్నా డెలివరీ నోట్ అన్నా ఆ రెండు కూడా ఏ పర్పస్ చేస్తున్నామంటే సేల్స్ పర్పస్ కాబట్టి అకౌంట్స్ పరంగా ఏం చేస్తున్నామంటే ఈ వచ్చర్ అనేది అడుగుతుంది మనకి, సేల్స్ అని చెప్తున్నాం. ఓకే, సో యాక్సెప్ట్ చేసేసేయండి సరిపోతుంది. సేమ్ నెక్స్ట్ సేల్స్ నెక్స్ట్ రిసిప్ట్ నోట్ ఏ డేట్లో ఇచ్చాడు అంటే సేమ్ 2/5లో ఇచ్చారండి. జస్ట్ F2 ప్రెస్ చేస్తారు, 2/5 తీసేసుకునేసేయండి. రిఫరెన్స్ నెంబర్ ఏంటి, DO1 అని ఇచ్చారండి. ఎంటర్ చేసేయండి. ఎవరు అంటే వినోద్ ఎంటర్ప్రైజెస్ అండి. సో SQ తో ఉన్నాం కదా, మనం ఆర్డర్ ఇచ్చాము ఇక్కడ SQ1 అని ఇచ్చాం కదండి. కాబట్టి రిసిప్ట్ డెలివరీ నోట్ వేసేటప్పుడు సేల్స్ ఆర్డర్ నెంబర్ అనేది ఇక్కడ మనం లింక్ చేయాలి. దట్ ఈస్ ట్రాకింగ్ నెంబర్స్. ఓకే, ఎంట్రించుకొని వచ్చేసేయండి. సో ఇవంతా ఏం అవసరం లేదండి, ఆల్రెడీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మనకు ఖచ్చితంగా ట్రాక్ ఈ నెంబర్నే లింక్ చేయాలి ట్రాకింగ్కి. సో ఇక్కడ 2 తీసుకోకూడదు, ఆ డిఫాల్ట్గా 2నే వస్తుంది. మీరు ఎంట్రించుకుంటే వెళ్తే 2 వచ్చి వస్తుందని మళ్ళీ కమింగ్ టేబుల్ మనకి రాదు. సో కాబట్టి DO1 అని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆరో మార్క్ యూజ్ చేసి అది ఐడెంటిఫై చేసేసి యాక్సెప్ట్ చేసేసేయండి. ఓకే, సో ఇది కూడా మనకి డెలివరీ నోట్ కూడా అయిపోయిందండి. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది ఫైనల్ అకౌంట్లో ఒకసారి చూద్దాము. జస్ట్ ఎస్కేజ్ బయట వచ్చేసేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి ఆల్ట్ F5 ప్రెస్ చేసి ఇచ్చాను. పర్చేస్ బిల్ కమ్లో వాల్యూ వచ్చిందా లేదా. సేల్స్ ఆర్డర్ వేసినప్పుడు మీకు వాల్యూ కూడా లేదు, బట్ డెలివరీ నోట్ అని ఎంట్రీ చేసినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ బిల్స్ టు మేక్లో అమౌంట్ వచ్చింది, వాల్యూ ఉంది అంటే ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంది అని దాని అర్థం. కానీ దాన్ని యూజ్ చేసే రైట్స్ మనకి లేదు. ఓనర్షిప్ మన ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అంటే ఒరిజినల్ సేల్స్లో ఎంట్రీ వేయాలండి. సో ఇక్కడ డెలివరీ నోట్ కూడా సేమ్ అలాగే వేసేసాము, సేల్స్ ఒరిజినల్ ఎంట్రీ అండి. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్స్పెన్స్ ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం, ఇస్తే మన మిడిల్ ఎంటీ స్పేస్ ఇచ్చి ఇవ్వాలి. సేల్స్ ఎంట్రీ కావాలంటే ఎక్కడికి వెళ్తామండి, ఫోటో ఓచర్కి వెళ్తాము, F8 సేల్స్ ఓచర్ తీసేసుకునేసేయండి. ఇది ఇన్వాయిస్ మోడ్లోనే ఉండాలి. ఓచర్ మోడ్కి ఇన్వాయిస్ మోడ్కి డిఫరెన్స్ చెప్పానండి. చేంజ్ మోడ్కి వెళ్ళాం అనుకోండి, ఐటమ్ ఇన్వాయిస్ అంటే ఐటమ్ నేమ్ ఉంటుంది, యాజ్ ఓచర్ అంటే డెబిట్ కేట్ సింబల్స్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన టేబుల్లో ఏమేమి ఇచ్చాడు, ఐటమ్ నేమ్ ఇచ్చాడు, క్వాంటిటీ ఇచ్చాడు, రేట్ ఇచ్చాడు, పార్టీ నేమ్ ఇచ్చాడు, వాల్యూ ఇచ్చాడు. కాబట్టి మనం ఇన్వాయిస్ మోడ్లో చేయాలి. సో ఇన్వాయిస్ మోడ్ కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం జస్ట్ చేంజ్ మోడ్ తీసేసుకొని యాజ్ ఐటమ్ ఇన్వాయిస్ తీసేసుకోండి. ఐటమ్ లేకుండా ఓన్లీ లెడ్జర్ని యూజ్ చేసి ఎంట్రీ పాస్ చేస్తున్నాము అంటే ఓచర్ మోడ్లో వేయాలి. ఐటమ్తో పాటు ఎంట్రీ పాస్ చేస్తున్నాము అంటే ఇన్వాయిస్ మోడ్లో చేయాలండి. సో మనకి సేల్స్ అనేది ఏం నెంబర్తో ఇచ్చారండి, SA1 అని ఇచ్చారండి. జస్ట్ SA1 తీసేసుకునేసేయండి, ఎంట్రీ చేసేయండి. ఏ రోజు సేల్ చేస్తున్నామండి, 2/4 అండి. సో F2 ప్రెస్ చేసి ఫస్ట్ 2/4 డేట్ తీసేసుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైం డేట్ ఇస్తే నో ప్రాబ్లం అండి. ఒకవేళ మనం చేంజ్ చేస్తామంటే ఇక్కడ కూడా చేంజ్ చేయండి. ఓకే, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నాము అండి, వాసవి స్టోర్స్ దగ్గర నుంచి, వాసవి స్టోర్స్కి సేల్ చేస్తున్నామండి. ఓకే, జస్ట్ ఏ ఐటమ్ సేల్ చేస్తున్నామంటే 100 grams బ్రూ. ఇక్కడ సేమ్ DN/1 అని తీసేసుకొని యాక్సెప్ట్ చేసేసేయండి. ట్రాకింగ్ నెంబర్స్ రిసిప్ట్ నెంబర్ లింక్ చేయాలి అండ్ ఎంటర్ ఇవ్వండి. అకౌంట్స్ పరంగా సేల్స్. ఓకే, సో ఒకవేళ ఎక్స్పెన్స్ ఏమైనా ఇచ్చి ఉంటే మనం ఇచ్చి ఉంటామండి. ఇక్కడ ఎక్స్పెన్స్ వాడు ఏమి ఇవ్వలేదు కదా, అందువల్ల ఏం చేస్తుంటే ఎంటీ స్పేస్ ఇవ్వకుండా జస్ట్ యాక్సెప్ట్ చేసేస్తున్నాను, సరిపోతుంది. నేను రిఫరెన్స్ తీసేసుకోండి, సేవ్ చేసేసేయండి. ఓకే, సో అగైన్ మళ్ళీ చెప్తున్నాను, సెకండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. ఇక్కడ 2/5 అండి. F2 ప్రెస్ చేసి 2/5 డేట్ ఇచ్చేసేయండి. రిఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చాడు, SB1 రిఫరెన్స్ నెంబర్తో మనం సేల్ చేస్తున్నాము. ఎంట్రీ చేసేయండి. ఇక్కడ ఎవరు అంటే వినోద్ ఎంటర్ప్రైజెస్ తీసేసుకునేసేయండి. రిసిప్ట్ డెలివరీ నోట్ నెంబర్ ఏమి ఇచ్చామంటే DO1 కదా, సెలెక్ట్ చేసేసేయండి. సో ఎంట్రీ చేసుకుంటూ వచ్చేసేయండి అండి. ఆటోమేటిక్గా ట్రాకింగ్ నెంబర్స్ కూడా DO1 వస్తుంది, బట్ ఈ నెంబర్ రాదండి, ఇక్కడ రిఫరెన్స్లో వస్తుంది. ఓకేనా, సో DO1 అని ఇచ్చేసి యాక్సెప్ట్ చేసేసేయండి. ఎండ్ ఆఫ్ లిస్ట్ సేల్స్ అగైన్ ఎంట్రీ చేసేయండి. ఎక్స్పెన్స్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేయలేదు, జస్ట్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నీ రెఫరెన్స్ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో రెండు కూడా అయిపోయింది. సో ఇప్పుడు మీరు రిపోర్ట్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు దాని ఎఫెక్ట్ ఏంటి అనేది ఒకసారి తెలుస్తుంది. చూపించింది కదండి, మీరు ఎస్కేజ్ బయట వచ్చేసేయండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళి ఆల్ట్ F5 ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ సేల్స్ బిల్స్లో వచ్చింది, జీరో బ్యాలెన్స్ అయిపోయిందా. సేల్స్లోకి వచ్చింది అంటే మనకి ఒరిజినల్ ఇన్వాయిస్ ప్రిపేర్ అయిందని దాని అర్థం అండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అమౌంట్ అనేది రిసీవ్ చేసుకోవాలండి. మనం సేల్ చేసేటప్పుడు అమౌంట్ వస్తుంది కదా పార్టీ దగ్గర నుంచి. సో ఇప్పుడు పార్టీ నుంచి అమౌంట్ రావాలంటే మనం ఏ ఓచర్లో వేస్తామండి, రిసిప్ట్ ఓచర్లో చేయాలండి. సో గో టు ఓచర్కి వెళ్ళి F6 రిసిప్ట్ ఓచర్ తీసేసుకునేసేయండి. సో ఏ రోజు రిసిప్ట్ వేసుకుంటున్నాము, F2 ప్రెస్ చేసి 31/3 అని తీసేసుకోండి. సో ఆ బిల్ నెంబర్ రిఫరెన్స్ నెంబర్ ఏమి ఇచ్చారండి, ఇక్కడ ఇయర్ ఏం మెన్షన్ చేయొద్దండి, రఫ్గా ఇచ్చాము. అది మీరు టాలీలో మనం రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం, డేట్ ఇవ్వాల్సిన డేట్ మంత్ తీసుకుంటే అదే కరెక్ట్గా తీసేసుకుంటుందండి.
సో బిల్ నెంబర్ మనకి ఇక్కడ ఆల్రెడీ SC1 అని ఇచ్చారు కదా, సెలెక్ట్ చేసేసేయండి. ఎవరి దగ్గర నుంచి అమౌంట్ వస్తుంది మనకి? ఆ, వాసవి స్టోర్స్ అండి. సో క్యాష్ డెబిట్ చేయాలి, పార్టీ నేమ్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎంట్రీ చేసేయండి, ఎంట్రీ చేసేయండి, ఆటోమేటిక్గా అమౌంట్ అదే వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ లిస్ట్ డెబిట్లో వచ్చేసి క్యాష్. ఓకే, సో యాక్సెప్ట్ చేసేస్తే సరిపోతుంది. క్లియర్? అంతే అండి. ఓకే, నెక్స్ట్ రిసిప్ట్ ఏంటి? వినోద్ ఎంటర్ప్రైజెస్ అండి. సేమ్ F2 ప్రెస్ చేసి 31/5 ఇచ్చారు డేట్, అక్కడ ఎంట్రీ చేసేయండి. సో బిల్ నెంబర్ ఏంటి? SB1 అండి. ఆటోమేటిక్గా SB1 ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకునేసి ఇక్కడ SB1 అని ఇచ్చేసేయండి, ఎంట్రీ చేసేయండి. ఇక్కడ ఎవరు అంటే వినోద్ ఎంటర్ప్రైజెస్. సో అగైన్స్ రెఫరెన్స్ తీసుకుంటాము, బిల్ నెంబర్ అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎండ్ ఆఫ్ లిస్ట్ డెబిట్లో క్యాష్. సో క్యాన్సిలేషన్ మనకి ఇక్కడ అమౌంట్ వచ్చింది కాబట్టి ప్లస్లోకి వెళ్ళిపించారు, రెడ్ లెటర్ పోయింది. సో ఎర్రర్ కూడా మనకు రాదు ఇక్కడ. ఒకవేళ అమౌంట్ ఉంది అంటే ఎర్రర్ కూడా రాదండి. రెడ్లో ఉంది అంటే అంత అమౌంట్ మన షార్టేజ్లో ఉన్నామని దాని అర్థం. సో యాక్సెప్ట్ చేశారు అంటే రిసిప్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, టోటల్గా మనం మొత్తం ఎన్ని టేబుల్స్ చేసాము అంటే 8 టేబుల్స్ అండి. మాకు గుర్తుపెట్టుకోండి, మనం పర్చేస్ ఆర్డర్ ఇచ్చిన 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి, మనకు సేల్స్ ఆర్డర్ వచ్చినా కూడా 4 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఈ వచ్చేసి ఒకదానికి ఒకటి లింక్ చేయడం ఎలా, దాని ఎఫెక్ట్ ఫైనల్ అకౌంట్స్ ఎలా తీసుకురావాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో వీడియో చేశానండి. సో మీరు 1-2 సార్లు వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, సార్ ఫోన్ చేశారు అంటే నేను క్లారిటీ ఇస్తాను. బట్ దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మీకు ప్రాక్టీస్ చేయడానికి కావాలి అంటే ఈ టాపిక్ మెటీరియల్ కూడా మీకు సెండ్ చేస్తాను. జస్ట్ నాకు మీరు ఫోన్ చేయండి, నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టారంటే కూడా నేను మీకు ఈ యొక్క మెటీరియల్ అనేది పంపిస్తానండి. ఓకే, సో చూడండి ఇక్కడ మెటీరియల్స్ అనేది టోటల్గా మనకి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ స్టెప్స్ అన్ని కూడా ఉన్నాయండి. మెటీరియల్ ఉంది అంటే ఈ స్క్రీన్ షాట్స్ కూడా బేస్ చేసుకొని మన అకౌంట్స్ అనేది ట్రాకింగ్ నెంబర్స్లో ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. ఓకే, ప్రతి ఒక్కటి నీట్గా ప్రిపేర్ చేస్తున్నాము. సో దీన్ని యూస్ చేసుకొని నాలెడ్జ్ తీసుకొని ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అవ్వండి, ఇది నా యొక్క ఉద్దేశం అండి. ఓకే, సో ఈ టాపిక్ మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ డౌట్స్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి, లేదంటే మీరు అడగండి, మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సరే ఫైనల్గా చిన్న కన్క్లూజన్ అండి. ట్రాకింగ్ నెంబర్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఒక మేజర్ స్కేల్ ఇండస్ట్రీస్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి 4 స్టెప్స్ ఫాలో అవుతారండి. అదేంటి అంటే ఫస్ట్ ఆర్డర్ ఇవ్వడము, ఆర్డర్ ఇచ్చిన దాన్ని రిసీవ్ చేసుకోవడం, రిసీవ్ చేసిన దానికి ఇన్వాయిస్ ప్రిపేర్ చేయడం, ఇన్వాయిస్ ప్రిపేర్ చేసిన దానికి పేమెంట్ చేయడం. ఈ 4 స్టెప్స్ మనం ఫాలో అవుతున్నాం. 4 ఎవిడెన్సెస్ మనం టాలీలో ఓచర్ క్రియేట్ చేస్తున్నాము. బట్ ఈ 4 ఎవిడెన్సెస్ కూడా మనకి సింగిల్ రిపోర్ట్ ఎఫెక్ట్ ఏ విధంగా వస్తుంది అనేది ఈచ్ టేబుల్ మనం 1 by 1 ఎలా చేయాలనేది డిస్కస్ చేసాము. సో ఇది టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బట్ అన్ని బిజినెసెస్ వాళ్ళకి ఈ 4 వచ్చేసి యూస్ అవ్వరు. జనరల్గా డైరెక్ట్గా ఈ సేల్స్లో తర్వాత రిసిప్ట్కి వెళ్ళిపోతారు, అదేవిధంగా పర్చేస్ తర్వాత పేమెంట్కి వెళ్ళిపోతారండి. కానీ పెద్ద స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు అప్పటికప్పుడే కాకుండా రెడీమేడ్గా కాకుండా ఒక బల్క్లో కొన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంటింగ్ డీటెయిల్స్ మెయింటైన్ చేయడానికి ఈ యొక్క ట్రాకింగ్ నెంబర్స్ అనే చాప్టర్ మేజర్గా యూస్ అవుతుందండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సో కామెంట్ చేయండి. సో మీరు చేసే కామెంట్స్ వల్ల నా యొక్క డిఫెక్ట్స్ ఏదైనా ఉందా కూడా నేను తెలుసుకొని దాన్ని ఎలా చెప్పాలని రెక్టిఫై చేసుకుంటానని కామెంట్స్ కూడా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాలీ శంకర్ అకాడమీ.